కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఈ వారం మన గెస్ట్ తెలుగువాడు 2002 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు జి స్పర్జన్ కుమార్ గారు, ఐజీపీ క్రైమ్ బ్రాంచ్ కేరళ. కేరళ ప్లస్ బెంగాల్ ఈ రెండు స్టేట్స్ క్యాడర్స్కి వచ్చేటప్పుడు అందరూ మమ్మల్ని అందరినీ జనాలందరూ మిగతా క్యాడర్స్ వాళ్ళు చాలా జాలిగా చూసారు. ఫెసిలిటీస్ ఉండవని, కమ్యూనిస్టులు రూల్ చేస్తారని, ఈవినింగ్ 5 o'clock అయిపోతే కార్ అక్కడే వదిలేసి డ్రైవర్ వెళ్ళిపోతారని, పెళ్లికి అమ్మాయిలను కూడా ఇచ్చేవాళ్ళు కాదు. 4 జిల్లాల్లో మీకున్న మెమరీ ఉంది, మంచి కేసు. కాలికట్లో ఒక మర్డర్ కేసు అయింది. ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ అది పెంకులన్నీ తీసేసి ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్సైడ్ ది హోమ్. బాగా గుర్తుండిపోయిన ఇంకో మంచి కేసు. కోవిడ్ టైంలో వీ హ్యావ్ మర్డర్ కేసు. ఆవిడ అప్పటికే ఒక ఇంట్లో 3 మర్డర్ చేసినాడు. యాక్షన్ అనగానే అసలు మలయాళ సినిమా గుర్తుకొస్తుంది. అది సినిమాలో చూపిస్తుంటారు 3rd degree. యాక్చువల్లీ ఇట్ కెనాట్ బి. చర్చెస్లో గంట ముగిస్తే చాలు, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ దే విల్ మొబిలైజ్ 3,000-4,000 పీపుల్ మొబిలైజ్. దెన్ దే అటాక్ ది పోలీస్ స్టేషన్. పోలీస్ ఫైరింగ్ జరిగిందంటే ఎవడెవడు పోతారు, పోయిందంటే అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. ఆ ప్రాజెక్ట్ ఏనండి మీరు గాలిలోని, సముద్రంలోని, భూమి మీద బందోబస్తు పెట్టింది. బాడీ దొరకలా, ఓన్లీ ట్రేసెస్ ఆఫ్ బాడీస్ పీసెస్ ఆర్ దేర్. నౌ 70 years old. చేస్తాడనమాట. సార్, టోటల్ కేరళలో మెయిన్ ఛాలెంజ్ ఏముంటుంది క్రైమ్లో? డిజిటల్ పిక్ పాకెటింగ్. సార్, పబ్లిక్ కూడా ఫస్ట్ ఎస్హెచ్ఓ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా పై ఆఫీసర్ అలా కింద డీజీ వరకు వస్తారు. మన ఊరిలో అంటే పిటిషన్ ఇటాకే జనాలు భయపడతారు. ఇక్కడేమో పిటిషన్లు ఇచ్చి దాన్ని ఒకళ్ళు ఇచ్చే కూడా కాకుండా 4 ఎత్తుంటారు. పబ్లిక్కి పోలీసు మధ్యన గ్యాప్ ఉంటుంది. పెరిగిందా తగ్గిందా? పార్ట్ అదర్ ప్లేసెస్ యాక్సెసిబిలిటీ ఎక్కువ. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ తెలుగువాడు 2002 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు జి స్పర్జన్ కుమార్ గారు, ఐజీపీ క్రైమ్ బ్రాంచ్ కేరళ. కేరళ రాష్ట్రంలో చాలామంది తెలుగు ఆఫీసర్లు ఉన్నారు. అందులో కొంతమంది పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి, కనిపిస్తుంటాయి. అందులో ఒకరు స్పర్జన్ కుమార్ గారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందిన చీరాలకు చెందిన స్పర్జన్ కుమార్ గారు 2002 నుంచి కేరళలో పనిచేస్తున్నారు. 2002లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, ఇప్పుడు ఐజీ అంటే ఏఎస్పీ నుంచి ఐజీ వరకు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న సవాల్ ఏంటి, క్రైమ్ రేటు పెరుగుతుందా తగ్గుతుందా, పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ ఉందా లేదా? ఎందుకంటే కేరళలో దానికి ఒక హోల్ మార్క్ ఉంది. సామాన్యుడు కూడా పోలీస్ ఆఫీసర్కి వెళ్ళాలి, సామాన్యుడు కూడా ఎస్హెచ్ఓ కలగకపోతే డైరెక్ట్గా పై ఆఫీసర్కి వెళ్ళి డీజీ వరకు వెళ్ళే అధికారం కనిపిస్తుంటుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఈయనకు ఎదుర్కొన్న సవాల్ ఏంటి, దానివల్ల విజిలెన్స్ పెరగడం వల్ల వచ్చే నష్టమా, కష్టమా, లాభమా అన్న విషయాన్ని సార్ అడిగి తెలుసుకుంటాం. సార్, నమస్తే అండి. తెలుగు వాళ్ళందరూ చూస్తుంటే సంతోషం. నేను ఇంకా ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణ ఉన్నా అనుకుంటున్నాను. కేరళ వచ్చిన విషయం కూడా మర్చిపోయాను. డీజీ గారు, మీరు, హర్షద మేడం, వీళ్ళందరూ కూడా. సార్, జి స్పర్జన్ కుమార్ గారు, ఎక్కడైనా క్రైమ్ జరిగితే ఆ సీన్లో రిపీట్గా బ్రేక్ త్రూ వచ్చే వరకు రిపీట్గా వెళ్ళడం, ఆ సీన్ అంటే క్రిమినల్ విడిచిపెట్టిన క్లూ అంటే విజిటింగ్ కార్డ్, మీ భాషలో విజిటింగ్ కార్డ్ కోసం రిపీట్గా సెర్చ్ చేయడం, దాన్ని బ్రేక్ త్రూ ఇచ్చే వరకు కూడా నేను నిద్రపోను, నాకు కావాల్సింది అని అంటూ మీరు సీన్ అంటే సీనియర్ ఆఫీసర్లు వెళ్ళాలని రూల్ ఏం లేదు, వెళ్ళొచ్చు, ఒకసారి వెళ్ళొచ్చు, ఒకసారి 2 సార్లు వెళ్ళొచ్చు. కానీ మీరు రిపీట్గా బ్రేక్ త్రూ వచ్చే వరకు మీరు వెళ్ళడం, మీ కింద వాళ్ళని కూడా పంపడం వెనక ఉద్దేశం ఏంటి? మీరు 2002లో కేరళకు వచ్చినప్పుడు మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏముంది? అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది, ఇప్పుడు సైబర్ క్రైమ్ వచ్చింది. కేరళలో క్రైమ్ రేట్ ఎలాగుంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలాగుంది, సైబర్ క్రైమ్ పట్ల కేరళ ప్రజలకి మీరు ఎలాంటి ఎడ్యుకేట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు జి స్పర్జన్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, పోలీస్ యూనిఫామ్ అంది బై ఛాన్సా బై చాయిసా? బై ఛాన్స్. అచ్చా సార్, ఒకసారి మీ ఫ్యామిలీ పేరెంట్స్? బాపట్ల దగ్గర విదులపల్లి అని మా గ్రామం. మా పేరెంట్స్ 2 ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్. నాకు ఆల్మోస్ట్ 7-8 మెంబర్స్, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్. 4 బ్రదర్స్, 4 సిస్టర్స్. ఒక సిస్టర్ ముందే చనిపోయారు. పేరెంట్స్లే ఫాదర్ ముందే లాస్ట్ ఇయర్ చనిపోయారు, అమ్మ ఉంది. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. 2
ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ కాబట్టి ఆల్మోస్ట్ నేను ఫ్యామిలీలో నా నంబర్ 6. 6 6. మీ పైన వాళ్ళందరూ ఎక్కడ పైన వాళ్ళందరూ ఫస్ట్ ఎల్డర్ సిస్టర్ తన టీచర్గా చేసి రిటైర్ అయిపోయారు. టీచర్స్ ఫ్యామిలీ మీరైతే. ఆల్మోస్ట్ టీచర్గా చేసి రిటైర్ అయిపోయారు. తను తనాల దగ్గర ఉంటుంది. 2 ముందే చనిపోయారు. 20-25 ఇయర్స్ అయిపోయింది చనిపోయి. 3 తర్వాత బ్రదర్ లెక్చరర్ నర్సరాపేటలో ఉంటారు. తర్వాత వెటర్నరీ డాక్టర్, తను విజయవాడలో ఉంటారు. తర్వాత సిస్టర్ విజయవాడలో ఉంటారు. అందరు అందరు టీచర్ ఉంటారు. తర్వాత నేను, నా తర్వాత సిస్టర్ ఉంది. సిస్టర్ షీ ఆల్సో టీచర్. తర్వాత బ్రదర్ హీఈస్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరులో ఉంటారు. అంటే బేసిక్గా చెప్పాలి టీచర్స్ ఫ్యామిలీ మీరు. బేసిక్గా అందరూ టీచరింగ్ ఫ్యామిలీలో. మరి ఈ టీచర్ వదిలిపెట్టి అంటే బెత్తం వదిలిపెట్టి లాఠీ ఎందుకు పట్టుకున్నారు? అందుకని అదే బై ఛాన్స్గా వచ్చింది అది. నేను మామూలుగా అదంటే ఇంట్లో మామూలుగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైనా డాక్టర్ అవ్వాలని, డాక్టర్లు ఇంజనీర్ మన ఆంధ్రాలో స్టార్టింగ్ నుంచి మొదలు ఇంటర్మీడియట్ అనగానే బైపీసీ ఎంపీసీలో స్టార్ట్ అవుతాం. తర్వాత ఇంజనీర్ అయితే ఇంజనీర్ అవుతారు, లేదంటే బైపీసీ అంటే డాక్టర్ అవ్వాలి. మనకి మేము రాసేటప్పుడు ఇంజనీరింగ్ మెడిసిన్ సీట్లు చాలా తక్కువ అయ్యేటప్పటికి అప్పుడు మా సెకండ్ బ్రదర్ మెడిసిన్ వచ్చిందంటే రాలేదు. తను వెటర్నరీ డాక్టర్కి సెటిల్ అయ్యేది, వెటర్నరీ డాక్టర్. తర్వాత అబ్బాయిలు నేను ట్రై చేసేటప్పటికి నాకు రాలా సీట్ రాబోయేటప్పటికి. తర్వాత అగ్రికల్చర్ వచ్చింది. దెన్ ఐ స్టడీడ్ అగ్రికల్చర్ జాయిన్ అయిన బాపట్ల అగ్రికల్చర్ బీఎస్సీ ఎంఎస్సి 2 అక్కడే కంప్లీట్ చేశాను నేను. డీజీ గారు కూడా అదే కాలేజ్ అక్కడే సేమ్. సార్ 83 బ్యాచ్, మేము 90 బ్యాచ్లో అయిపోయాం. అగ్రికల్చర్ కంప్లీట్ మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. 90 బ్యాచ్ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాను బై 96-97. మనకి ఆల్మోస్ట్ ఆ టైంలో అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్గా జాబ్ వచ్చేసేది. ఆ కాలంలో ఎందుకో కొన్ని జాబ్స్ రాలా. సో వీఆర్ ఫోర్స్డ్ జాబ్స్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి. అది కాకుండా అగ్రికల్చర్ కాలేజీ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి చాలామంది ఢిల్లీకి పోయిన తర్వాత బ్యూరోక్రాట్స్గా ఎగ్జామ్స్ రాయటం, అది ఎవ్రీ ఇయర్ మన న్యూస్ వింటానే ఉంటాం. ప్లస్ నాకు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఐ స్టడీడ్ ఇన్ వెదులపల్లి జడ్పీ హై స్కూల్లో. ఐ గాట్ స్కూల్ ఫస్ట్ వచ్చింది. తర్వాత ఐ రోట్ ఏపీఆర్ చేసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాస్తే నాకు ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ నేను భద్రాచలం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో చదవటానికి పోయాను. తర్వాత అప్పుడు మేము జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు విజిట్ చేయడానికి అక్కడ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్గా ఫస్ట్ పోస్టింగ్ వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చేవాళ్ళు. విద్యాసాగర్ గారు ప్లస్ మన కర్ణాటక చీఫ్ సెక్రటరీ రిటైర్ రత్నప్రభా గారు, వాళ్ళు ఒకసారి మా కాలేజ్ డేకి వచ్చారు. వాళ్ళని చూసి వీళ్ళు పెద్ద ఆఫీసర్లు కదా, మనం కూడా పెద్ద ఆఫీసర్లు అవ్వాలని ఒక మైండ్లో ఫస్ట్ థింగ్ ఈస్ డాక్టర్ అవ్వాలనుకున్నా. సరే డాక్టర్ మైండ్లో ఇది కాకపోతే మనం పెద్ద ఆఫీసర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఆ విధంగా ఒక మైండ్లో ఒక కోరిక చిన్న బీజం లాగా మొదలైంది. తర్వాత ఓకే, దాని గురించి ఐడియా లేదు ఎక్కువ. తర్వాత ఫస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ రాస్తే రాలేదు. ఎంట్రన్స్ రాదు, మళ్ళీ ఐ జాయిన్ యాజ్ ఎ డిగ్రీ, బాపట్ల డిగ్రీ జాయిన్ అయిపోయా ఫస్ట్ ఇయర్. మళ్ళీ రాసాను. తర్వాత ఐ గాట్ అగ్రికల్చర్లో సీట్ వచ్చింది. దెన్ ఐ జాయిన్ అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ ఈస్ లైక్ ఆ మెడిసిన్ ఫీల్డ్ పోయింది. తర్వాత ఆటోమేటికల్లీ ఐ లెఫ్ట్ విత్ ఎయిదర్ ఐ విల్ గో టు యాజ్ అగ్రికల్చర్ సైంటిస్టో, లేకపోతే ఇక బ్యూరోక్రసీ అంటే ఏదైనా ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ రాయాలంటే ఊరక ఐఏఎస్ ఐపీఎస్లు సెలెక్ట్ అవుతున్నారని తెలుసు, కానీ దీని గురించి అవగాహన, ఇది ఎలాగ రాయాలో, దీని సంగతి ఏందో అని యుద్ధం గురించి తెలియదు. దీని గురించి ఎక్కువ ఐడియా లేదు. అది బాపట్ల మా సీనియర్స్ కొంతమంది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత, ఢిల్లీ నుంచి అక్కడ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఐఆర్ఐ ఉంది, అక్కడికి పోయి దెన్ దే స్టార్టెడ్ ప్రిపేరింగ్ అండ్ అక్కడ పోయి సెలెక్ట్ ఉన్న చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు. ప్లస్ బాపట్ల తర్వాత నెక్స్ట్
హైదరాబాద్ రాజేంద్ర నగర్ నుంచి కొంతమంది ప్రిపేర్ అయిన వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో వాళ్ళకి కోచింగ్ హైదరాబాద్ అనేటప్పటికి హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవడం, అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, ఆ విధంగా వాళ్ళు దే యూస్ టు ప్రిపేర్. మాకు బాపట్ల అనేటప్పటికీ జస్ట్ ఒక ట్రెడిషనల్గా అంత కాంపిటేటివ్ ఈ బ్యూరోక్రాటిక్ ఆర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాయడానికి అంత చిన్న ఐడియా ఉన్నా కానీ ఎక్కువ ఫెసిలిటీస్ లేక లేదు. దాన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సంహవ్ ఢిల్లీకి పోయి దెన్ ఐ రోట్ ఎగ్జామ్స్. ఆ విధంగా 2002 బ్యాచ్లో సెలెక్ట్ అవ్వటానికి. అంటే ఫస్ట్ అటెంప్ట్ కూడా ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు నాకు. సెకండ్ అటెంప్ట్కి ఐ గాట్ ఇంటుది గ్రూప్ బి సర్వీస్ వచ్చింది. గ్రూప్ బి సర్వీస్ వచ్చిన తర్వాత దెన్ ఐ జాయిన్ ఇన్ ది గ్రూప్ బి సర్వీస్. దెన్ కంటిన్యూ గ్రూప్ బి సర్వీస్లో ఉండే. దెన్ నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే నేను ప్రిలిమ్సే క్వాలిఫై అవ్వాలా థర్డ్ అటెంప్ట్కి. అది ఆ టైంలో ఇట్స్ బిగ్ డిప్రెషన్ పోలే. డిప్రెషన్ మీన్స్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ లాగా అయింది. బట్ I got into another service, bank. I got into bank exam also. Then round exams I joined in the group B service, and అదే ఇప్పుడు నాకు there is some coaching అంటే there is a training is there. ట్రైనింగ్ పీరియడ్లో కొంత గ్యాప్ వచ్చేటప్పటికి 3 months గ్యాప్ వచ్చింది మధ్యలో. ఆ గ్యాప్ యూస్ చేసుకొని దాన్ని అగైన్ ఐ రోట్. దెన్ ఐ గాట్ ఇంటు దిస్ సర్వీస్ లాస్ట్ టైం. ఈ మధ్య కాలంలో మీ పేరెంట్స్ మీకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ బంధువులు మాత్రం మనకు రానిది ఎందుకు విడిచిపెడుతున్నావు అని మీకు ఎవరు వెనక్కి లాగలేదా? లేదు. నాకు అప్పుడు ఫస్ట్ ఎంఎస్సీ అయిపోయిన తర్వాత పిహెచ్డీకి వెళ్దామని ఐ అప్లైడ్ ఫర్ పిహెచ్డీ. దెన్ ఐ గాట్ ఇంటు పిహెచ్డీ. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మై మదర్ యూస్ట్ ఎందుకురా ఇక్కడే ఉండొచ్చు కదా, బయటికి వెళ్ళేది ఎందుకంటే. దెన్ ఐ రోట్ ఐ హ్యావ్ 2 చాయిసెస్ బిఫోర్ మీ. నేను పిహెచ్డీకి వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే జాబ్ అంటే జాబ్కి. సో నేను దీనికోసం ట్రై చేసిన తర్వాత అని ఐ టుక్ స్ట్రాంగ్ డెసిషన్. దానికి మా పేరెంట్స్ ఫాదర్ హ్యాస్ సపోర్టెడ్ అండ్ వన్ ఆఫ్ మై బ్రదర్ ఆల్సో. బై ది టైమ్ హీఈస్ ఇన్ వెటర్నరీ కంప్లీట్ అయ్యి హీ గాట్ ఎ జాబ్. సో ఫైనాన్షియల్లీ లిటిల్ బిట్ సపోర్టింగ్ మై బ్రదర్స్ నుంచి వచ్చేటప్పటికి తన 2002 ఎన్పి ట్రైనింగ్ కదా కేడర్ ఎలిమెంట్లో మీకు కేరళ వచ్చి ఉంటుంది అంతేనండి? రైట్. కేరళ వచ్చాక ఫస్ట్ పోస్టింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ పాలక్కాడ్ ఏఎస్పీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్ పాలక్కాడ్ సబ్ డివిజన్లో ఫస్ట్ పోస్టింగ్. అంటే మీకు అప్పటికే కేరళ మీద అవగాహన ఉందా? కేరళ మీద ఒక అవగాహన లేదు, వచ్చేవరకు తెలియదు. కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ నిన్నాం కానీ ప్లస్ బ్యూరోక్రసీలో లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో ఉన్నప్పుడు మాకు క్యాడర్ ఎడ్యుకేషన్ అయిపోయింది. 2002 నవంబర్లోని క్యాడర్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఈ సాధారణ ఆ టైంలో కేరళ ప్లస్ బెంగాల్ ఈ 2 స్టేట్స్ క్యాడర్స్కి వచ్చేటప్పుడు మమ్మల్ని అందరినీ జనాలందరూ మిగతా క్యాడర్స్ వాళ్ళు చాలా జాలిగా చూసేవాళ్ళు. ఎందుకు? ఈ 2 సార్ బెంగాల్ అంటే బెంగాల్ ప్లస్ కేరళ బ్యూరోక్రసీకి అంత కంఫర్టబుల్ ప్లేసెస్ కాదు. అందుకని ఫెసిలిటీస్ ఉండవని, కమ్యూనిస్టులు రూల్ చేస్తారని, ప్లస్ ఈవినింగ్ 5 o'clock అయిపోతే కార్ అక్కడే వదిలేసి డ్రైవర్ వెళ్ళిపోతారని, వాళ్ళు పొద్దున్నే 10 o'clock వస్తారని, ఎవరు పని చేయరు, ఎంత ఆఫీసర్ అయినా కానీ అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోతారని, ఇటువంటి అన్నీ విన్నాం. దాని గురించి సో మిగతా మా కొలీగ్స్ కూడా దే స్టార్టెడ్ లుకింగ్ అస్ పిటీగా చూసేవాళ్ళు అనమాట. అయ్యో పాపం. అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు ఈ కేరళ క్యాడర్ అనేటప్పటికి కొంచెం సపరేట్గా ఏదో వీడికి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా జాలిగా చూసేవాళ్ళు. అవన్నీ నిజమైందా? జాలిగా చూసేవాళ్ళు. సో ఆ మైండ్ సెట్లో అనమాట కేరళలోకి ఫస్ట్ ఎంటర్ అయింది. ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత మైండ్లో ఎవరైనా వస్తారా, రైల్వే స్టేషన్కి ఎవరైనా వస్తారా, లేకపోతే రారా, మనం బ్యాగ్ మనమే మోసుకోవాలా, ఏం చేయాలని ఫస్ట్ త్రివేంద్రం రైల్వే స్టేషన్ ల్యాండ్ అయ్యాం. కానీ వచ్చిన తర్వాత ఓకే వీ గాట్ ద డ్రైవర్ వచ్చాడు, కార్ వచ్చింది. అంత చెప్పినంత దాంట్లో మేబీ 50% ఈస్ కరెక్ట్, 50% ఈస్ అంత భయపడేటంత లేదు. అది కూడా కాదు. ఇంకా పర్సనల్ ఇష్యూస్లో కూడా ఎవరైనా అమ్మాయి పెళ్ళికి అమ్మాయిని కూడా ఇచ్చేవాళ్ళు కాదు కేరళ క్యాడర్ అంటే. నార్మల్
ఇప్పుడు హైదరాబాద్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ప్రాస్పెక్టివ్ ఫాదర్ ఇన్ లాస్ వీళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేటప్పుడు కొంతమందికి కేరళనా, కేరళలో ఎవరు సరిగ్గా ఉండరే, ఆపర్చునిటీస్ ఉండవు, ఆ టైప్లో కొంతమంది పోయారు వచ్చినాయి. దాన్ని ఫైనల్లీ ఐ ల్యాండెడ్ అప్ ఇన్ ఇట్స్ లైక్ డెస్టినీ. మై ఫాదర్ ఇన్ మై వైఫ్ షీఈస్ ఫ్రమ్ తమిళనాడు. షీఈస్ అ డాక్టర్. I have 2 children. One is in +2, another is in 8th, girl. One boy, one girl. లవ్ కమ్ మ్యారేజా లేదా ఓన్లీ లవ్ కమ్ మ్యారేజ్ కాదు కానీ ఇట్ ఇస్ నార్మల్లీ మ్యాట్రిమోనియల్ అలియన్స్లో వచ్చింది అనమాట. అంటే ఆవిడకి ఆల్రెడీ మొత్తం కేరళ గురించి అవగాహన ఉంది కాబట్టి We don't have any idea of Kerala. Only parents decided, okay, we have seen the boy. Okay, సార్ ఫస్ట్ పొజిషన్ పాలకాడ్. పాలకాడ్లో ఏముందండి మీకు ఫస్ట్ రాగానే ఛాలెంజ్? అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఏఎస్పీగా రాగానే తన మార్క్ ఉండాలి ఏదో రకంగా అనేది ఆ జోష్తో చేస్తారు. రొటీన్గా చేయడం వేరు, తన స్టైల్ చూపించాలి ఫస్ట్ పోస్టింగ్లో. మాకు ఫస్ట్ వచ్చిన తర్వాత సీనియర్స్ హ్యాస్ గివెన్ అస్ సమ్ ఇండికేషన్స్, తెలుగు ఆఫీసర్లు కానీ చెప్పింది ఏంటంటే, మీరు మీ కెరీర్ అంతా ఫౌండేషన్ వాట్ యు బిల్ట్ ఇమేజ్లో మొత్తం స్టార్ట్ అవుతుంది. ప్లస్ కేరళ అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్లస్ మీరు ఇమేజ్ డెవలప్ చేసుకోవాలి, నాన్ కరప్షన్, అండ్ యూ హ్యావ్ టు డూ యువర్ జాబ్ ప్రాపర్లీ ప్రొఫెషనల్లీ అని ముందే అడ్వైజ్ ఇచ్చారనమాట. సో అడ్వైస్ మామూలుగా చాలామంది సీనియర్స్ ఇచ్చినా కానీ హౌ మచ్ మనం ఎంత ఫాలో చేస్తున్నాం అనేది మనకి సంగతి. పాలకాడ్ వచ్చిన తర్వాత ఆ రోజు నార్మల్లీ పాలకాడ్ ఈజ్ ఏ ప్రమోటీ ఆఫీసర్స్ పోస్ట్ చేసే ఒక సబ్ డివిజన్. అది తమిళనాడుకి కోయంబత్తూర్కి బోర్డర్ కాబట్టి ఆ టైంలో 2002-2003లో మోస్ట్లీ బోర్డర్ ఇష్యూస్ మీన్స్ చెక్ పోస్టులు, కరప్షన్, అటువంటి ఇష్యూస్ ఉండేవి. సో నాకు పోస్టింగ్ వచ్చినప్పుడే దెర్ ఆర్ సో మెనీ ఆఫీసర్స్, 12 ఆఫీసర్స్ కాంపిటీషన్లో ఉన్నారని చెప్పారు. తర్వాత టక్కున నేనే డైరెక్ట్గా ఆఫీసర్ అక్కడ ఉండేటప్పటికి దే పోస్టెడ్ మీ ఇన్ పాలకాడ్. దాన్ని వెంటనే ఇప్పుడు ప్రజెంట్ డీజీ అప్పుడు హెడ్ క్వార్టర్స్లో ఉండేవారు. సార్ చెప్పారు, నువ్వు వేగంగా క్విక్లీ పోయి జాయిన్ అవ్వరా బాబు, ముందు ఆర్డర్లు మారిపోయే ముందే జాయిన్ అవ్వమని చెప్పారు సార్. దాన్ని వెంటనే జాయిన్. దాన్ని అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటంటే, వన్ ఈస్ బోర్డర్ స్మగ్లింగ్స్, లైక్ అప్పుడు ఈ లాటరీ డెకాయిడ్స్ అయ్యాం కదా. నో డెకాయిడ్స్ ఆర్ దిస్ ఈస్ లైక్ అక్కడ చెక్ పోస్ట్లో జనరల్గా జరిగేది ఏంటంటే, నార్మల్లీ వెహికల్స్ ఆర్ లోడింగ్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ మొత్తం డిస్క్లోజ్ చేయకుండా, సో రెవెన్యూ లాస్ ఫర్ ది గవర్నమెంట్ టైప్. దెన్ ఈస్ బోర్డర్ గేమింగ్ ఆర్ లాటరీ యాక్ట్స్, లాటరీ పబ్లిష్ చేసేవాళ్ళు. ఇదివరకు మనకి ఇది సిక్కిం లాటరీ ఇది ఉండేది, అండ్ ది గ్రేట్ లాటరీ కింగ్ ఇది ఉండేవాడు కదా కోయంబత్తూర్ ఫిలిం. దే యూస్ టు పబ్లిష్ డూప్లికేట్ లాటరీ టికెట్స్ పబ్లిష్ చేయటం, ప్లస్ బోర్డర్లో గేమ్స్ జరగటం అదొకటి, ప్లస్ చారాయం స్మగ్లింగ్, అండ్ బోర్డర్లో గంజావు కల్టివేషన్ అవన్నాయి. సో దాట్ మై ఫస్ట్ ఛాలెంజ్. సో దీస్ ఛాలెంజెస్ని ఒకటి మొత్తం జనరల్లీ ఐ యూస్ టు రోమ్ అరౌండ్ ది ఎంటైర్ ఏరియా. అది ఆ ఏరియా పరిచయం ఉండడానికి మొత్తం రోడ్స్ బైలైన్స్ అన్నీ తిరుగుతూ ఉండేవాళ్ళం. సిన్స్ అప్పుడు ఫ్రీగా ఉండేవాళ్ళం కాబట్టి. సార్ అప్పుడు మీకు ఫస్ట్ పోస్టింగ్లో ఏరియా డామినేషన్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఏరియా డామినేషన్ ఒక ఏదైనా వన్ ఏరియా స్మాల్ ఆర్ బిగ్, దట్ డిపెండ్స్ అపాన్ స్మాల్. ఫస్ట్ సబ్ డివిజన్ దట్ ఈస్ లిటిల్ బిట్, వీ హ్యావ్ 12 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 1.5 month 1 month ఈస్ ఫర్ ఓవరాల్. ఫస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్ విజిట్ చేయడానికి ఒకటి, తర్వాత ఏరియా మొత్తం పోలీస్ స్టేషన్స్ పోవటం, దాన్ని విజిట్స్ చేయటం రెగ్యులర్గా. వీ హ్యావ్ ఫ్రైడే పీరియడ్స్ ఉండేవి. ఎవ్రీ ఫ్రైడే ఐ యూస్ టు విజిట్ ది పోలీస్ స్టేషన్స్, దెన్ నైట్ పెట్రోలింగ్. సో ఇట్స్ లైక్ ఏ ప్యాషన్గా తిరగడం. ఒక 1.5 month ఏరియా మొత్తం పరిచయం. లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా? లాంగ్వేజ్ ఈజ్ అ ప్రాబ్లమ్. కాకపోతే మాకు ఫస్ట్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సీనియర్స్ అడ్వైజ్డ్ us టు వాచ్ మూవీస్ ఫస్ట్. ఎక్కువ మూవీస్ లోకల్ లాంగ్వేజ్ యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్. సో ప్రతిదీ ఇంటరాక్షన్ మలయాళంలోనే స్టార్ట్ ఇంటరాక్షన్ కూడా మలయాళంలో కూడా చేస్తే దాన్ని యూ విల్ లెర్న్ ది లాంగ్వేజ్ అనేది అడ్వైజ్ ఇచ్చారు. సో సీనియర్స్ అడ్వైజ్ని మేము పాటించి రెగ్యులర్గా రోజు సినిమాలు చూసేవాళ్ళం.
బాగుంటాయి కూడా మలయాళ మలయాళం ఆటోమేటిక్ లాంగ్వేజ్ సినిమాలు చూసి ఇంక ఇంటరాక్షన్ జనాలతోటి ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు కొంచెం ఇట్స్ స్టిల్ లాంగ్వేజ్ ఈజ్ పెద్ద సముద్రం లాంటిది అది. కాకపోతే డే టు డే ఆపరేషన్స్ వర్కింగ్ చేయడానికి కొంతవరకు ఇది. ప్లస్ మామూలుగా మనం లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని మనం ఇంటరాక్షన్ చేస్తే దాని లోకల్ పీపుల్ విల్ బి హ్యాపీ అండ్ దే ఫీల్ దట్ దేర్ ఓన్ లాంగ్వేజ్లో మనకి పిటిషన్స్ చెప్తున్నారు, దే విల్ బి ఓనింగ్. అది అడ్వాంటేజ్ ఉంది. పాలకాడ్ తర్వాత అంటే పాలకాడ్ తర్వాత నేను ఏఎస్పీ 1.5 year కంప్లీట్ అయిన తర్వాత దెన్ ఐ ప్రమోటెడ్. అక్కడ తన పాలకాడ్లో ఒక బెటాలియన్ ఉండేది, బెటాలియన్లో పోస్టింగ్ ఎస్పీ అయ్యా. ఏఎస్పీ నుంచి ఎస్పీ తర్వాత అక్కడ అగైన్ ఐ పోస్టెడ్ యాజ్ ఎస్పీ పాలకాడ్. ఫస్ట్ ఎస్పీ ఓకే ఫస్ట్ ఏఎస్పీ తర్వాత అక్కడే ఎస్పీగా పోస్టింగ్ అయింది. తర్వాత ఐ వెంట్ టు మలప్పురం తర్వాత వైనాడ్ తర్వాత ఐ కేమ్ టు క్యాలికట్లో లాంగ్ పీరియడ్ ఆల్మోస్ట్ 3 years, almost 10 years in Malabar side. Normally Kerala has divided into 2 zones type. One is Malabar area and the other is Travancore area. Malabar area is administrated by British, like administrated చేసేవాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ టైంలో. డౌన్ ది లెవెల్ మీద ఎర్నాకుళం నుంచి కిందకి ట్రావంకూర్ రాజా ఉండేవాళ్ళు. సో ఫస్ట్ 10 years ఆల్మోస్ట్ ఎంటైర్ పీరియడ్ ఈజ్ ఇన్ మలబార్ అండి. సార్ లాంగ్ పీరియడ్ చేశారు మీరు. మీకు ఆ 4 జిల్లాల్లో మీకున్న మెమరీ ఉంది, మంచి కేసు బాగా చేశానని ఒకటి కానీ, లేదు చేయలేకపోయాను ఇంత లాంగ్ టర్మ్లో కూడా ఒక ఫీలింగ్ అని ఉందా? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ చెప్పినట్టు వాట్ ఎవర్ ఆల్ మర్డర్ కేసెస్ కానీ ఇంపార్టెంట్ సెన్సేషనల్ కేసెస్ ఆల్మోస్ట్ 99% సాల్వ్ చేసినాయి. కాకపోతే నేను క్యాలికట్లో ఒక మర్డర్ కేసు అయింది. అది ఇన్ స్పైట్ ఆఫ్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కానీ అది నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్. తర్వాత దెన్ వాట్ హ్యాపెండ్ ఈస్ దాన్ని క్రైమ్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆ కేసు ఆ టైంలో. దెన్ సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ దే ఫౌండ్ అవుట్ సంబడి హూ ఈజ్ ది ఆల్రెడీ మేము ఒకసారి చెక్ చేసి వదిలేసామండి. దెన్ దే ఫౌండ్ అవుట్ హీ ఈజ్ ది కల్ప్రిట్ అని. కానీ తర్వాత ఇట్ వెంట్ టు ది హైకోర్ట్ హ్యాస్ పనిష్డ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఫర్ హీ టోల్డ్ దట్ ఐఎమ్ నాట్ ది విక్టిమ్ అని. దెన్ దట్ ఈస్ స్టోరీ అది కుక్గా దట్ ఈస్ వన్ లేడీ. కేసు అని చెప్పండి. కేసు ఈస్ లైక్ వన్ లేడీ ఇన్ ఒక లైన్ హౌస్లో ఒక 63 years ఓల్డ్ లేడీ ఉండేదన్నమాట. దెన్ షీ యూస్ టు మేక్ ఇడ్లీస్ అండ్ సెల్ ఇడ్లీస్. షీ స్టేస్ ఎలోన్. సంబడి పైన ఈ పెంకులన్నీ తీసేసి లోపలికి ఎంటర్ అయ్యి ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్సైడ్ ది హోమ్ షీ మర్డర్డ్. దెన్ తలుపు తీసుకొని వెళ్ళిపోయారు బయటికి. సంబడి మర్డర్ ఫర్ గెయిన్ అండ్ అబ్యూస్ కూడా ఉంది. సెక్షువల్ అబ్యూస్ అంతా సెక్షువల్ అబ్యూస్ లేదు కానీ మర్డర్ ఫర్ గెయినే. అందుకని మాకు సంబడి రాత్రి 12:30, 1 o'clock టైంలో. దెన్ ఇమ్మీడియట్లీ వీ గాట్ విత్ ఇన్ 45 minutes వీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. దెన్ వీ చెక్డ్ ఎవ్రీథింగ్. వెపన్ ఈజ్ దేర్. ఆ వెపన్ ఎక్కడో సమ్ వెపన్ ఈజ్ యూజ్డ్. ప్లస్ సంబడి మేడ్ ఇంట్లో ఉన్న దానిలోనే ఉపయోగించినాయి అని. ప్లస్ సంబడి క్లెయిమ్డ్ ది వీడు ఒక నిచ్చెన లాంటిది వేసి లోపలికి తాళ్ళు కట్టి లోపలికి వెళ్ళాను. సో పరిచయం లేకుండా ఎలా వెళ్తారు, లేకపోతే పరిచయం ఉండవల్ల. ప్లస్ సో మెనీ మైగ్రెంట్ లేబర్స్ ఆల్సో వర్కింగ్. ఎవరైనా మైగ్రెంట్ లేబర్స్ వేసారా అని రకరకాలుగా అన్ని రకాలుగా మేము ట్రై చేసాం కానీ కరెక్ట్గా నాట్ ఏబుల్ టు గెట్ ది కరెక్ట్ కల్ప్రిట్. నా కేసు తర్వాత క్రైమ్ బ్రాంచ్కి వచ్చింది. క్రైమ్ బ్రాంచ్ కూడా దే ఫౌండ్ అవుట్ సంబడి. కానీ పైకి వెళ్ళేటప్పటికి అది హైకోర్ట్ హ్యాస్ టోల్డ్ దట్ దిస్ ఇస్ నాట్ దట్. ఎంతో కారణాన్ని బట్టి వాళ్ళు టెక్నికల్ ఇది కాదని తేల్చారు. ఓకే, తేల్చినప్పుడు ఐఓని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఐఓని హైకోర్ట్ హ్యాస్ థాట్ దట్ దిస్ ఫెలో ఈ మే నాట్ బి కరెక్ట్ పర్సన్. సో దీస్ పీపుల్ హ్యాస్ ఫిక్స్డ్ హిమ్ అని ఒక డౌట్ వచ్చి దే హ్యావ్ ఫైండ్ ది ఐఓస్. అంటే మీరు చెప్పిన స్టోరీలో ఎంతవరకు రియాలిటీ ఉందో అంతవరకు చేయడం బెటర్ తప్ప కుకింగ్ చేయడం ఇక్కడ కుకింగ్ చేయడం వీ కెనాట్ కుక్ ఎనీ. ఎక్కడైనా అక్కడ తేడాలు వస్తాయి. ఏ కేసు వచ్చినా కానీ ఇఫ్ యూ ఆర్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ
యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ ట్రబుల్. అంటే మీరు చెప్పిన ఆ స్టోరీలో సమ్మరీ ఏమిటంటే ఎంతవరకు చేయాలో ఎంతవరకు చేయాలో కరెక్ట్గా యూ కెనాట్ డూ ఎనీ కుకింగ్ టైప్లో చేయకూడదు, ఎనీ ఫిక్సింగ్ ఏం చేయకూడదు. ఎగ్జాక్ట్లీ ఎంతవరకు చేయగలదో ఆల్ ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేయాలి. సమ్ టైమ్స్ వి మే గెట్ మే నాట్ బి ఆల్సో గెటింగ్. సార్ 4 సంవత్సరాలు ఆ 4 జిల్లాల్లో ఎక్కువగా మీరు మరపురం చేశారు కాబట్టి బాగా గుర్తుండిపోయిన ఇంకో మంచి కేసు చెప్పండి. మలప్పురం క్యాలికట్లో అండి ఎక్కువ నేను చేసింది. క్యాలికట్లో ఇది చెప్పిన కేసు ఇది. అంటే మీరు ఎందుకంటే మీకున్న రికార్డ్ ప్రకారం స్పాట్లో ఎక్కువసేపు ఉంటారు. అది ఆ తర్వాత ఐ జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ వర్క్డ్ ఇన్ త్రివేంద్రం సిటీ యాజ్ ఆల్మోస్ట్ ఆల్ 3 times యాజ్ కమిషనర్గా చేశాను అనమాట. ఇక్కడ 2-3 మర్డర్ కేసెస్. దాన్ 4 ఐ థింక్ 22లో వీ హ్యావ్ ఈ కోవిడ్ టైంలో వీ హ్యావ్ మర్డర్ కేసు. కోవిడ్ టైంలో బయటకు వచ్చి ఎవరండి ఎంత? కోవిడ్ టైంలో ఒక మర్డర్ కేసు జరిగింది అనమాట. మర్డర్ కేసు అది సండే, జనాలు ఎవరు బయట అంత లేరు. అండ్ వన్ లేడీ షీస్ విక్టిమ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఒక మన అగ్రికల్చర్ గార్డెన్లో వర్క్ చేస్తామంటే వన్ ఫెలో హీస్ ఫ్రమ్ తమిళనాడు. ఆడు అప్పటికే ఒక ఇంట్లో 3 మర్డర్ చేసినాడు. అండ్ హైలీ క్వాలిఫైడ్ ఫెలో, ఎంకామ్ చదివాడంట, బీకామ్ ఎంకామ్ చదివాడంట. అండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఏ హోటల్. అండ్ దిస్ ఫెలో హ్యాస్ ఎ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ గోయింగ్ ఎలోన్. ఎవడైనా విక్టిమ్ దొరికాడంటే అక్కడే మర్డర్ ఫర్ గెయిన్. ఎందుకు మర్డర్ ఫర్ గెయిన్? ఏదైనా దొరికితే నార్మల్లీ ఇక్కడ సండే వచ్చేటప్పటికి కొద్దిగా రెస్ట్ టైప్లో ఉంటారు. మధ్యాహ్నం కరెక్ట్ మధ్యాహ్నం అనమాట జరిగింది ఇది. దట్ దిస్ వాట్ హీ హాస్ డన్ ఈస్ ఈ నడుచుకుంటా ఒక ప్లేస్ నుంచి 1.5 kilometers ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ షీఈ్ సెల్లింగ్ షీఈ్ వర్కింగ్ యాజ్ ఈ గార్డెన్లో వర్క్ చేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి అడిగాడంట. షీ ఆస్కింగ్ ది ఫోన్లో ఓనర్ని అడిగి ఈ ఫోన్ చేసేటప్పుడే తిరిగి వచ్చేటప్పటికి అటాక్ చేయటం అయిపోయింది. పక్కన తీసుకెళ్ళి ఒక చిన్న గ్యాప్ ఉంటే అక్కడ త్రో చేయడం జరిగింది. అటు సొంత 2 సిజర్ బోలే ఒకటి అనమాట గుచ్చేసాడు. షీ డైడ్. అక్కడే ఒక షీట్ ఉంటే షీట్ కిందకి తోసి పడేసేసి ఆడు మెల్లిగా మొత్తం మాస్క్ కూడా మాస్క్ ఈ కోవిడ్ టైంలో మాస్క్ కూడా ఉంది కదా, మాస్క్ పెట్టేసుకొని అక్కడే మొత్తం కడిగేసేసి అన్నీ వాష్ చేసుకొని మెల్లిగా కొంచెం దూరం నడిచిపోయి తర్వాత ఒక చిన్న ఈ ఎవరినో లిఫ్ట్ అడిగి కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆటోలోకి మారిన తర్వాత ఇంకొక వేరే ప్లేస్కి వెళ్ళాడు. వేరే ప్లేస్కి ఇంకొక బస్సులో మారి ఈ మధ్యలో ఈ అటాక్ చేసేటప్పుడు చెయ్యి కొద్దిగా కట్ అయింది. తర్వాత మెల్లిగా తిరిగి వచ్చేసి హాస్పిటల్కి పోయి హోటల్లో పనిచేసేటప్పుడు ఈ మెషిన్ ఈ రుబ్రోలు ఉంటుంది కదా, అది దాంట్లో చెయ్యి పడిపోయి కట్ అయిందని చెప్పి డాక్టర్ది అవి కుట్లేపించుకొని ఓనర్ కూడా అదే కట్ అయిందని చెప్పి హోటల్ ఓనర్కి అదే చెప్పాడు, డాక్టర్కి అదే చెప్పాడు. దాన్ని చెప్పేసి తర్వాత 2 days తర్వాత తమిళనాడు వెళ్ళిపోయాడు. 3 sovereigns చైన్ 3.5 sovereigns చైన్ హీ హాజ్ టేకెన్ అవే. తీసుకెళ్ళి అక్కడ అమ్మేసేసి దాంట్లో సగం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసాడు షేర్స్లో ఇన్వెస్ట్ చేసి షేర్ బిజినెస్ చేస్తున్నాడు. షేర్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసాడు. 10-15 వేల చేతులు పెట్టుకున్నాడు. అక్కడ ఉన్నాడు. లీడ్ ఎక్కడ వచ్చిందని మీకు విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ రోజు చూసాం. నియర్ బై సీసీ కెమెరా ఏమైనా దొరికిద్దంటే సీసీ కెమెరాస్లో ఆల్మోస్ట్ ఆల్ దగ్గర బ్యాక్ ఆఫ్టర్ 2-3 days వీ కలెక్టెడ్ ఆల్మోస్ట్ ఆల్ నియర్ బై సీసీ కెమెరాస్ అన్ని కలెక్ట్ చేస్తే ఆ టైంలో ఓన్లీ ఫస్ట్ తలకాయ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఈ కూర్చునేటప్పుడు చిన్న తల బ్యాక్ సైడ్ మాత్రం కనిపిస్తుంది. తర్వాత మాస్క్ ఉంది. ఈ ప్రాబబుల్ ఈ రూట్లో పోయినట్టు కొంచెం చిన్న క్లిప్ మాత్రం కనిపించింది. అది క్లిప్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని దాన్ని వీ హ్యావ్ ఆ రోడ్లో ఎక్కడ పోవటానికి ఉంటుందని
వేరే కెమెరాస్ ఉన్నాయని చెప్తే వేరే కెమెరాస్ లేవు. కొంచెం లీడ్ వస్తుంది, కొన్ని లీడ్ లేదు. తర్వాత ఆ రాత్రికి ఒకరోజు రాత్రికే ప్రాబ్లీ అక్కడ ఏమన్నా వెళ్ళొచ్చామని రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నా. అటు తిరిగేటప్పుడు దాన్ని 10:30, 11 o'clock టైంలో నడుచుకొని పోయేటప్పుడు అక్కడ ఎవరన్నా ఇక్కడ రాత్రి టైంలో ఎవరన్నా వచ్చారంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ ఇక్కడ ఒకడు వచ్చాడు ఇక్కడ ఒక చెరువు ఉంది, చెరువులో వచ్చాడు, చెరువు దగ్గర వచ్చి తిరిగి పోయినట్టుగా ఉంది, కొద్దిగా బట్టతల ఉంది అని ఒక చిన్న అదొకలు. ఇక అక్కడ అబ్బాయిని పిలిచి దెన్ వి గాట్ ది డ్రాయింగ్, చిన్న డ్రాయింగ్. ఆ డ్రాయింగ్ వచ్చిన తర్వాత దెన్ అది ఆ క్లూని బట్టి నెక్స్ట్ ఇంక మిగతా రోడ్లు ఎక్కడైనా పోవటానికి ఛాన్స్ ఉందని మొత్తం చెక్ చేసిన తర్వాత ఎక్కడ ఇక ఈ స్కూటర్ మీద పోతున్నట్టుగా ఒక చిన్న విజువల్ దొరికింది. ఆ తర్వాత అక్కడి నుంచి లీడ్ కంటిన్యూ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికీ మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ ఒక చోటకి వెళ్ళి ఒక కార్నర్ దగ్గరికి వెళ్ళి మా క్రైమ్ స్క్వాడ్ అంతా చెక్ చేశారు. చెక్ చేసి దొరకలా. ప్లస్ నేను మళ్ళీ పోయాను. దాన్ని అగైన్ చెక్ చేసేటప్పుడు ఎక్కడో ఒక కెమెరా కనిపించింది. ఆ కెమెరాని మళ్ళీ చెక్ చేయమని చెప్పాను. మళ్ళీ చెక్ చేయమని చేసిన తర్వాత ఒక సైడ్ నుంచి కనపడుతుంది, ఇంకో సైడ్ నుంచి కనిపించట్లేదు. అంటే ఈ క్యాండిడేట్ దెన్ వి అనలైజ్డ్, కనిపించట్లేదంటే అక్కడ ఏందో జరిగింది. ఆడేందో జరిగిందంటే బస్సు పోతా ఉంది. సో బస్సుకు ఎక్కిపోయి ఉంటాడంటే కరెక్ట్గా బస్సులో ఎక్కిపోయాడు. ఇక దాన్ని పట్టుకొని దాన్ని బస్సులో ఎక్కేడు పోతుందని ఆ బస్సు నుంచి హాస్పిటల్ దగ్గరికి రూట్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళాడంటే మిగిలిన హాస్పిటల్ అంతా చెక్ చేస్తే మెయిన్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ పోలా మెడికల్ కాలేజీలోకి. అక్కడ పోకుండా ఆడు అక్కడి నుంచి వేరే చోటకి పోయాడు, వేరే హాస్పిటల్, చిన్న హాస్పిటల్కి పోయాడు. తర్వాత చిన్న హాస్పిటల్ తర్వాత వచ్చేటప్పటికి ఈ రూట్కి మళ్ళీ ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడికే వచ్చినట్టుగా వచ్చింది. తర్వాత దెన్ ఎక్కడ ఈ రూట్లు ఆటోస్ని అందరు చెక్ చేసాం. అన్ని చెక్ చేసేటప్పటికి దెన్ వీ గాట్ ఎ స్మాల్ క్లూ దట్ దిస్ ఫెలోస్ ట్రావెల్ దీస్ రూట్లే. తర్వాత రూట్కి వచ్చేటప్పటికి దెన్ ఎక్కడ హాస్పిటల్ అండి, ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఆ హాస్పిటల్ చెక్ చేస్తే ఒకడు వచ్చాడు, స్టిచెస్ వేయించుకున్నాడు అని. మళ్ళీ వచ్చేటప్పటికి తిరిగి వచ్చేటప్పటికి ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాడు డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం క్లూ దొరికింది. ఆ క్లూ దొరికిన తర్వాత ఎక్కడ పనిచేస్తానండి అనేటప్పటికి అక్కడ చెక్ చేస్తే అక్కడ హోటల్లో పనిచేస్తాడు. మేము ఆ కరెక్ట్గా ఆ మెసేజ్ వచ్చేటప్పటికి నేను ఆ హోటల్ దగ్గరే ఉన్నాను. తిరగకుండా అదే ఒక చిన్న అదంతా సిక్స్త్ సెన్స్ టైప్లో వర్కింగ్ హార్డ్. దాని ఆ రోజు ఐ థాట్ దట్ ఈ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం కాదు, ఈ లేడీ 3 నెలల క్రితం హస్బెండ్ చనిపోయారు. ఈ లేడీకి ఒక అబ్బాయి 10వ క్లాస్ చదువుకున్న అబ్బాయి, 8వ క్లాస్ చదువుకున్న అమ్మాయి ఉంది. అండ్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఎంటైర్లీ ఈ లేడీ సర్వీసెస్ ఆర్ ఎర్నింగ్స్లో డిపెండ్ అవుతున్న ఫ్యామిలీ అనమాట. దాన్ని ఎందుకు ఐ థాట్ దట్ ఓకే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలని వెళ్ళి పిల్లలతో కలిసాం, పట్టుకుంటాం లేరని చెప్పి వాళ్ళకి తెచ్చాం. తిరిగి వచ్చేటప్పటికి వీ గాట్ ది క్లూ దిస్ ఫెలో ఈస్ తమిళియన్ అని, ఇంటికి వెళ్ళాడని తక్కువ ఓనర్ని తెలిసి దాన్ని పార్టీ వెళ్ళి పట్టుకొచ్చారు. షాక్ అవ్వలేదు ఆడు అనుకున్నాడు ఆడికి హీస్ లైక్ ఏ సైకో టైప్, బికాస్ హీస్ ఎంకామ్ వరకు చదివి ఇన్వెస్ట్ చేస్తా ఇటు చేసి ఆడనుకున్నట్టు పట్టుకోలేడేమో అనుకున్నారేమో. బికాస్ ముందు అక్కడ తమిళనాడులో కేసులు ఇంకా ట్రయల్ స్టార్ట్ అవ్వాల. ఓకే, అంటే అక్కడ 3 మటలు ఉన్నాయి. అక్కడ ఇంట్లోనే హీ హ్యాస్ కిల్ ది పర్సన్స్ హూ గ్రూ, ఈజ్ ఆర్ఫన్ లాగా పట్టుకొచ్చారండి. ఇంట్లో పేరెంట్ హీఈస్ ఎ కస్టమ్స్ ఇన్స్పెక్టర్ ఏదో, ఇంట్లో ఆయన పెంచి పెద్ద చేసి చదివించిన తర్వాత వాళ్ళని వేసి పడేసాడు, వాళ్ళని పంపించాడు. అటువంటి క్యారెక్టర్ అది. తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం హీ హాస్ గాట్ ది డెత్ సెంటెన్స్. సాధారణ వేరే స్టేట్లో లాగా కేరళలో కూడా ఎక్యూజ్డ్ దొరికాడు, నిందితుడు దొరికాడు అనుకోండి, ముందు కౌన్సిలింగ్ అవుతుందా? లేదు ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ తీసుకొని రిమైండ్ చేస్తారా? మామూలు ఇక్కడ కౌన్సిలింగ్ అంటే సబ్జెక్ట్ కౌన్సిలింగ్ అంటే అర్థమై ఉంటుంది, మా అర్థమైంది. కానీ ఇక్కడ అంతా జరగదు. 3rd డిగ్రీ వరకు వెళ్ళరు, ఫస్ట్ డిగ్రీతో అయిపోతుంది. దాదాపు ఈ లింకింగ్ ఎవిడెన్సెస్ ఎక్కువ కలెక్ట్ చేస్తాం ఇక్కడ. మామూలుగా వీ వోంట్ డూ మచ్ ఆఫ్ ఇది బికాస్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దేర్ రైట్స్ అండ్ దే విల్ టెల్ అస్ యూ షుడ్ నాట్ డూ దిస్ ఆర్
ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ దెన్ ఈస్ అ ప్రాబ్లం. దాని పర్టికులర్లీ కస్టోడియల్ టార్చర్స్లో కస్టోడియల్ ఇష్యూస్ నా ది హ్యూమన్ రైట్స్ కానీ కోర్ట్స్ ఆర్ వెరీ వెరీ టఫ్. సో ఎనీ పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది కస్టోడియల్ టార్చర్ దే ఆర్ బుక్డ్ అండర్ మర్డర్ కేస్. Oh, So we are 302. There is state one government bail also తీసుకోవాలి. straight away bail. Your career is gone. అవును. So this మలయాళం సినిమాలో టార్చర్ అనగానే అసలు మలయాళం సినిమా గుర్తుకొస్తుంది కదా. అది సినిమా చూపిస్తుంటారు 3rd degree. యాక్చువల్లీ ఇట్ కెనాట్ బి, ఇట్ నెవర్ హ్యాపెన్స్. ఇప్పుడు 1 or 2 కేసెస్లో సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్ అండ్ దోస్ ఆ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి వాళ్ళ కెరీర్ పోయి వాళ్ళ పిల్లలు కూడా కదా వాళ్ళ ఫ్యామిలీస్ దే ఆర్ ఇన్ డేంజర్. అవసరం లేదు అంత రిస్క్ కూడా అవసరం. అంత రిస్క్. అందుకని మనకు తెలిసి తెలియకుండా కొన్నిసార్లు జరిగిపోతా ఉంటాయి. వీళ్ళు సమ్ టైమ్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవడానికి తెలిసి ఎవరు చేయరు. తెలియకుండా కస్టడీలు ఎంత ఉంటాయండి? లాకప్ డెత్ ఉంటాయి. లాకప్ డెత్ వెరీ వెరీ రేర్. కస్టడీలు డెత్ లాకప్ ఆర్ కస్టోడియల్. ఇప్పుడు నవది ఎవ్రీ పోలీస్ స్టేషన్లో అన్ని కెమెరాస్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 500 పోలీస్ స్టేషన్స్ ఉంటే 500 పోలీస్ స్టేషన్స్ లాస్ట్ టైం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి ఎక్కడే ఉంటుంది. మామూలుగా మనం వాట్ వీ ట్రైన్డ్ ఇన్ అకాడమీస్ 75% జరుగుతుందంటే అది కేరళలోనే జరుగుతుంది. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టడం వరకు బాగుందండి, కానీ దాని మెయింటెనెన్స్ అది ఉంటుందా? కొన్ని స్టేట్లలో 1,00,000 కెమెరాలు ఉంటాయి, అసలు సమయంకి వచ్చేసరికి 10,000 కూడా పనిచేయకుండా ఉంటాయి. ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. బికాస్ ఒక్కొక్క స్టేషన్ ఆన్ అండ్ యావరేజ్ 15 కెమెరాస్ పెట్టారు. అవన్నీ లింక్ టు ది కంట్రోల్ రూమ్స్. అప్పుడే అది ఏదైనా చెడిపోయినా కానీ రిపేర్ చేయాలి. ఎందుకంటే పీపుల్ ఆర్ అవేర్ కదా, వాళ్ళకి తెలియక మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ మీడియా ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్. సో దే విల్ ఆల్సో చెకింగ్. పబ్లిక్ చెక్ చేస్తుంటారు, మీడియా చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అవేర్నెస్ ఎక్కువయ్యేటప్పటికి అది యాజ్ పర్ లా వాళ్ళు కూడా అడుగుతారు. వచ్చే సిటిజన్స్ కూడా యూ కెనాట్ డూ లైక్ దిస్. అది మంచిదే కదండి అట్లాంటి కూడా. కొన్నిసార్లు మనకి కష్టం అవుతూ ఉంటుంది ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ స్టిల్ దట్ ఇస్ అవేర్నెస్ ఎక్కువయ్యేటప్పటికి సో దే విల్ బి. త్రివేంద్ర కమిషన్ దగ్గరికి వచ్చారండి. త్రివేంద్రం కమిషనర్ అయిపోయిన తర్వాత 16-17 ఆ తర్వాత దాన్ని ఐ వెంట్ టు ఇంటెలిజెన్స్లోకి పోయాను. ఇంటెలిజెన్స్ పోయిన తర్వాత దాన్ని అగైన్ ఇంటెలిజెన్స్ నుంచి బెవరేజెస్ ఎండీగా 2.5 years కంప్లీట్ చేశాను. దాని తర్వాత అగైన్ వన్ టైమ్ ఐ కేమ్ టు క్రైమ్ బ్రాంచ్కి వచ్చా 1 year. తర్వాత అగైన్ ఐ వెంట్ టు క్రైమ్ సిటీ కమిషనర్కి పోయా త్రివేంద్రం. తర్వాత మళ్ళీ అగైన్ ఇంటెలిజెన్స్లో పోయాం. మళ్ళీ అగైన్ కమిషనర్కి పోయాం. మళ్ళీ కమిషనర్ కదా. ఐ ఆల్మోస్ట్ డన్ 3 times యాజ్ అ కమిషనర్. తర్వాత ఇప్పుడు జస్ట్ 3 months నుంచి ఇక్కడ వేసాను. పాలకాడ్ ఏఎస్పీ, పాలకాడ్ ఎస్పీ, 4 జిల్లా కాళీఘాట్లో 4 years. ఇక్కడ అన్ని లాంగ్ పీరియడ్లో ఉన్నారు మీరు. ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ 10 yearsలో 3.5 years త్రివేంద్రం కమిషనర్గా ఉన్నాను. 2.5 years ఈస్ బెవరేజెస్లో ఉన్నా. అంటే త్రివేంద్రంలో మీకు తెలియని చిన్న స్టేట్ కూడా ఉండదేమో. దే యూస్ టు థింక్ డిఫాల్ట్ కమిషనర్ ఎప్పుడన్నా వచ్చినా కానీ జనాలు ఇంకా ఫస్ట్ కాల్ చేస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్ మీకు ఎంత ప్రయారిటీ ఇస్తుందంటే త్రివేంద్రం మీద మీకు బాగా హోల్డ్ ఉందండి. అయ్యొచ్చు, కానీ అంత ఛాలెంజ్ ఉందండి ఇక్కడ. త్రివేంద్రం ఈజ్ ఎ ఛాలెంజింగ్ ప్లేస్. త్రివేంద్రం ఎందుకంటే ఇట్స్ లైక్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. ఆల్ విఐపీస్ ప్లస్ రెగ్యులర్ ఈ ఆల్మోస్ట్ మన ఈ సైజుని బట్టి ఇట్స్ లైక్ అంత మనకి విజయవాడ సైజ్ ఉంటుంది దాదాపు. ప్లస్ ఇట్ హ్యాస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ప్లస్ డైలీ యూ విల్ గెట్ ది సెక్రటరియట్లో మన సమరం ఆల్ హర్తాల్స్, ధర్నాలు అన్ని ప్రతిరోజు జరిగిన ముందు రోడ్డు మీద వస్తారు కదండి. ఫస్ట్ రోడ్ మీదకి వచ్చేస్తారు, మనం కూడా రోడ్ మీద ఉండాలి. అండ్ ఎవ్రీ సిటిజన్ దే విల్ ఎక్స్పెక్ట్ దట్ ది కమిషనర్ హ్యాస్ టు బి ఆన్ ది రోడ్. కమిషనర్ కానీ ముందు కనిపించాలి. యాక్సిడెంట్ జరిగినా కనిపించాలి, మర్డర్ జరిగినా కనిపించాలి, థెఫ్ట్ జరిగినా కనిపించాలి. కమిషనర్ ఎప్పుడు చూసినా రోడ్డు మీద కనిపించాలి. అందుకే కదా సినిమాల్లో కూడా ఎక్కువ ముందు కమిషనర్ పోస్ట్ కమిషనర్గా ఉంటారు. అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్ ఈ లాస్ట్ 22లో ది విరిన్యం పోర్ట్ ఎజిటేషన్ జరిగింది.
ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉండదు అదాని పోర్ట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎంటైర్ ది కోస్టల్ కమ్యూనిటీ వాళ్ళు దే స్టార్టెడ్ ఎడ్యుటేషన్ ఆల్మోస్ట్ ఆల్ 4 months. బా అంటే 4 నెలలు మీరు రోడ్డు మీద ఉన్నారు. 4 నెలలు రోడ్డు మీద ఉన్నాం. దట్ ఈస్ ఎక్కడి నుంచి ఒక 15-20 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది. వాళ్ళు స్ట్రాటజీ ఏం చేశారంటే వాళ్ళు దే డోంట్ వాంట్ ది పోర్ట్ టు కమ్. ఒకవేళ పోర్ట్ వచ్చిందంటే అక్కడంతా స్టడీస్ జరగాలి, కంపెన్సేషన్ చేయాలి అని వాళ్ళు దే హ్యావ్ గివెన్ అల్టిమేటమ్ టు ది గవర్నమెంట్. నెగోషియేషన్స్ చేశారు, నెగోషియేషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. రోజు 2,000-3,000 మంది వస్తారు, ప్రాజెక్ట్ సైట్కి వెళ్తారు, ధర్నా చేస్తారు, మొత్తం బ్యారికేడ్ చేసేస్తారు. అక్కడ మాకు స్ట్రాటజికల్లీ కూడా మేము వీళ్ళని పోయి అటాక్ చేయలేం. వాళ్ళు ఒకవేళ వాళ్ళందరూ ఫిషర్మెన్ కమ్యూనిటీ వెరీ స్ట్రాంగ్. ఇఫ్ ఏదైనా జరిగిందంటే దాని రామిఫికేషన్స్ 47 కాన్స్టిట్యుయెన్సీస్లో ఉంటుంది, ఎంటైర్ కోస్టల్ బెల్ట్. సో యాజ్ అ కమ్యూనిటీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్ హ్యాస్ ద పొలిటికల్ రామిఫికేషన్స్ ఉండేటప్పటికి గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ దే కెనాట్ టేక్ ఎస్ అఫెన్సివ్ చేయటానికి కూడా మన ఓన్ పబ్లిక్ యూ కెనాట్ గో ఆన్ డూ సంథింగ్ అగెన్స్ట్ దెమ్. అక్కడ ఏదైనా జరిగిందంటే ప్రాజెక్ట్ ఆగిపోద్ది. ప్లస్ వన్ సైడ్ ఈస్ హైకోర్ట్ ఆల్సో కంటెంప్ట్ కోర్ట్, దే హ్యావ్ టేకెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, దట్ వీ హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్ లాగా. అటువంటి సినారియో వీ కెనాట్ డూ అఫెన్సివ్లీ అండ్ అటువంటి సినారియో వచ్చేటప్పటికి వీఆర్ రియల్లీ ఇన్ ద ట్రబుల్. మేము సాగు తీసుకుంటే అలా నెగోసియేషన్ వీ హ్యావ్ డన్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. సో మెనీ సోషల్ యాక్టివిస్ట్ కానీ, రిలీజియస్ లీడర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, మినిస్టర్స్, అన్ని లెవెల్లో వీ ట్రైడ్ ఇన్వాల్వ్మెంట్. గవర్నమెంట్ కూడా విపరీతంగా ట్రై చేసి అందరితోటి నెగోషియేషన్ చేసి ఫైనల్గా వాట్ హ్యాపెండ్ ఈస్ one day they attacked the police station. అది కూడా అయిపోయిందా? One evening 6 o'clock 6 o'clock టైంలో వాట్ వీ హ్యావ్ డన్ ఈస్ వీ స్టార్టెడ్ 1 or 2 ఇన్వాల్వ్ అయిన వాళ్ళని క్యాచ్ చేయాలని పట్టుకున్నాం. 2-3 పట్టుకుంటే వాళ్ళని రిలీజ్ చేయడానికి వాళ్ళు ఒక జస్ట్ 1 చర్చెస్లో గంట మోగిస్తే చాలు, వితిన్ హాఫ్ అన్ అవర్ దే విల్ మొబిలైజ్ 3,000-4,000 పీపుల్ మొబిలైజ్ చేస్తారు. అలా మొబిలైజ్ చేశారు. మొబిలైజ్ చేసిన తర్వాత దెన్ దే అటాక్డ్ ది పోలీస్ స్టేషన్. దే ఆల్మోస్ట్ సగం పోలీస్ స్టేషన్ డిమాలిష్ చేశారు. సగం పోలీస్ స్టేషన్ డిమాలిష్ చేసి 4 పబ్లిక్ కూర్చుంటారండి? 3,000-4,000 మొత్తం అయిపోవాలి అది. సో దే కేమ్ అండ్ అక్కడ 50-60 మంది ఆర్ పోలీస్ పీపుల్ ఆర్ దేర్ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 4 months నుంచి ఎడ్యుటేషన్ జరుగుతుంది. దే ఆర్ ఆల్సో ఇన్ ఏ టైట్ ఫిక్స్, వీఆర్ ఆల్సో ఇన్ టైట్ ఫిక్స్. ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి దెన్ వీ హ్యావ్ పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు. దెన్ వీ సెండ్ ఏ పార్టీ. దెన్ నార్మల్గా పాత హిస్టరీని బట్టి అక్కడికి వెళ్ళామంటే ఇట్ కెనాట్ కమ్ వితౌట్ ఎనీ ఇంజురీ. 5 పోలీస్ ఫైరింగ్ జరగకుండా రాలా పాత హిస్టరీస్ బట్టి. పోలీస్ ఫైరింగ్ జరిగిందంటే ఎవడెవడు పోతారు, పోయిందంటే అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోద్ది. సో దీస్ ఆర్ ది బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ జరగకూడదు. జరిగిందంటే మనకి ఆటోమేటిక్ ఎక్కడ జరిగిందంటే పర్టికులర్లీ యాజ్ ఎ కమిషనర్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ మీన్స్ ఐ హ్యావ్ టు గో విత్ ఏ ఛాలెంజ్. ఏదైనా పోలీస్ ఫైరింగ్ అయిందంటే జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఏమైనా వస్తాయి. కొంతమంది జ్యుడిషియల్ ఎంక్వైరీ వచ్చేసింది, ఏం చేసుకుంటారు ఇదే చేసుకోని కొంతమంది వదిలేసారు. కానీ సంబడి టోల్డ్ దట్ యు ఆర్ ద కమాండర్, యూ హ్యావ్ టు టేక్ డెసిషన్. వెళ్ళిన తర్వాత దెన్ ఐ కాల్ ది కలెక్టర్ అండ్ ది నెగోసియేషన్. వీ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్స్ విత్ ది కమ్యూనిటీస్ బికాస్ ఆఫ్ ఓకే చెప్తే ఇనే టైప్లో అండ్ కొంతమంది. బట్ సిచ్యువేషన్ ఈస్ ఇట్ మే టర్న్ ఇట్ కమ్యూనల్ ఇష్యూస్ ఆల్సో బికాస్ దట్ Christian community is there, Muslim community is Hindus, and one of them they have started attacking the others. Okay. A situation, then we acted and అప్పుడు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళందరినీ దెన్ పార్టీస్ వెంట్, దెన్ వాళ్ళని లాఠీ చార్జ్ చేయటం జరిగింది. తర్వాత యూజ్డ్ ఫోర్స్, దెన్ సమ్హౌ వితౌట్ ఎనీ ఫైరింగ్ ఆఫ్ ఎ బుల్లెట్
ఇష్యూ సాల్వ్ చేసాం. ఆ ప్రాజెక్ట్ కానండి మీరు గాలిలోని సముద్రంలోని భూమి మీద బందోబస్తు పెట్టింది. దానికి దెన్ ది ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత దెన్ ది ప్రాజెక్ట్ హ్యాస్ ప్రొసీడెడ్. నవ్ ఇట్ ఈస్ అదాని ప్రాజెక్ట్ ఈస్ ఫుల్లీ వితౌట్ ఎనీథింగ్. ఇమాజిన్ ఇఫ్ ఎనీ స్మాల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇష్యూ అయిందంటే అది ప్రాజెక్ట్కి వీ కెనాట్ డ్రీమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. తర్వాత మరి ఇక్కడికి వచ్చారా సార్? సాధారణంగా కొన్ని స్టేట్లో అబవ్ 5 lakhs అబవ్ 1 lakh 1 crore ఉంటేనే సిసిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. మిస్టరీ కేసులు ఉంటే క్రైమ్ బ్రాంచ్కి ఇస్తుంటారు. మీ దగ్గర ప్రొసీజర్ ఎలా ఉంటుందా కేరళలో? సేమ్ యూఏ కేసులు ఉంటాయా? లేదు, అది అంటే ఒక్కొక్క స్టేట్ దే విల్ డిసైడ్ దట్ అంతవరకు ఫైనాన్షియల్ కాంపిటీషన్ బట్టి ఎన్ని కేసులు. ఇక్కడ మాకు ఒక 50 lakhs ఉంటే లోకల్ డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచెస్ ఆల్సో దేర్, అక్కడ ఇస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి 3 crores 4 crores వచ్చేటప్పటికి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎక్కువ ఏముంటాయండి? మర్డర్ ఫర్ గెయిన్లు ఉంటాయా లేదంటే ఎకనామిక్ అఫెన్సెస్ ఎక్కువ. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వీ గాట్ ఆల్ ది మోస్ట్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీస్ దే ఆర్ ఫెయిల్డ్ ఇన్ దేర్ కమిట్మెంట్స్. అటువంటి కేసెస్ ఎక్కువైపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ నా 5 ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్స్. అందుకని గవర్నమెంట్ ఆల్సో దే స్టార్టెడ్ సెపరేట్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగే స్టార్ట్ చేశారు. 5,000 కేసెస్ ఉన్నాయి. సార్ సాధారణంగా క్రైమ్ బ్రాంచ్ అనగానే ప్యాషన్గా వచ్చి పని చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ పనిష్మెంట్గా భావించి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండో వాడితోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అటువంటి ప్రాబ్లం ఇక్కడ కూడా ఉందా? అది సేమే, ఎక్కడైనా సేమ్ ప్రాబ్లమే. సమ్ పీపుల్ విల్ వర్క్ విల్ ప్యాషన్, లైక్ ఐ బిలీవ్ ఇన్ 80-20 ప్రిన్సిపల్. 20% విల్ బి మోటివేటెడ్, హైలీ మోటివేటెడ్, దే విల్ బి వర్కింగ్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ దే విల్ కమ్ ఫర్ దేర్ ఓన్ పర్సనల్ agendas, or some of them have health problems, genuine health problems. ఇవన్నీ ఉంటానంటాయి. కాకపోతే మనకి యాజ్ అ సీనియర్ ఆఫీసర్స్ వీ యూస్ టు గివ్ ది గైడెన్స్ అండ్ మినిమమ్ రిక్వైర్మెంట్ ఆర్ హౌ విల్ మోటివేట్ దెమ్ టు డూ ది సమ్ వర్క్ డన్. సార్ మీరు వచ్చిన తర్వాత ఒక మంచి కేసు బ్రేక్ త్రూ వచ్చింది ఇక్కడ. వీఆర్ వర్కింగ్ ఆన్ one case. That is also 5-6 cases. One is one fellow has killed one lady, and I understood that body dorakala. Only traces of bodies pieces are there. Now still under consideration of the forensic department is working on DNA analysis chesta unnari. But he is almost 60-70 years old. This is the accused, suspected. 70 years. 70 years. చేస్తాడు. అదండి, that is the specialty of this case. One lady, she is విక్టిమ్ ఎంత? victim is 55-56. కపుల్స్ అవద్దరు? కపుల్స్ కాదు, అసలు వాళ్ళకి సంబంధం లేదు. ఎక్కడ ఈ హౌ దే ఆర్ సెలెక్టింగ్ ది విక్టిమ్స్ ఆల్సో. షీ వాంట్ టు గో, షీ ఈజ్ ఎ విడో. షీ వాంట్, దే వాంట్ టు గో ఫర్ ధ్యానం అని వెళ్ళి తర్వాత ఏం కనిపించలా. కాకపోతే వీ గాట్ ద క్లూ దట్ చైన్ ఈజ్ మిస్సింగ్. దిస్ ఫెలో ఆఫ్టర్ 4 months మొబైల్ మిస్సింగ్. ఇప్పుడు ప్రజెంట్లీ వితౌట్ మొబైల్, వితౌట్ సీసీ కెమెరాస్ క్రైమ్ జరగట్లేదు కదా. మొబైల్ ఈజ్ మిస్సింగ్ కేసు తీసుకున్నాం మేము. ఫస్ట్ మిస్సింగ్ కేసు తోటి మనిషికి తెలియలేదు, ఎక్కడికో పోయింది, ఎక్కడికో లేదు. తర్వాత ఎక్కడికి పోయిందని అనాలిసిస్ చేసేటప్పుడు దాన్ని షీ కేమ్ టు కాంటాక్ట్ విత్ దిస్ ఫెలో. ఎక్కడ ఇద్దరు ఫొటోస్ వచ్చి వాళ్ళ ఉన్నాయి. అది 4-5 months బ్యాక్. తర్వాత లాస్ట్ మంత్లో ఫోన్ యాక్టివేట్ అయింది. మిస్సింగ్ ఫోన్ యాక్టివేట్. ఎక్కడి నుంచి ఫోన్ యాక్టివేట్ అయిందంటే ఈయన దగ్గర నుంచి. సో ఈయన ఇంకా దాన్ని వీ టేకెన్ ఇన్ టు కస్టడీ. దెన్ విషయం బాడీ కనిపించట్లేదు అంటే అడ్మిట్ చేయాల్సి నాట్ అడ్మిటింగ్. వై హీ వోంట్ అడ్మిట్, ఈజ్ సో హార్డ్. సార్ ఆ ఏజ్డ్ పర్సన్ ఆయన్ని మీరు కొట్టడం ఏం చేయలేరు. టెక్నికల్లీ సరౌండింగ్ ఎవిడెన్సెస్ ఇవన్నీ పెట్టుకొని మాత్రమే నువ్వు చేసావంటే నేను చేయలేదు, నాకేం తెలియదు. మీ ఇద్దరు కలిసి ఉండారంటే ఉండాం. మరి నువ్వు హీ హ్యాస్ ఎవిడెన్సెస్. పోయాడు, ఈ చైన్ అమ్మాడు, చైన్ ఆడ నుంచి వచ్చింది, ఇవన్నీ చెప్పాలి కదా. అయినా చేయలేదంట. బట్టను పడుతుంది ఇప్పుడు. అందుకని సో వీ హ్యావ్ ఎవిడెన్సెస్. ఈ ఎవిడెన్సెస్ పెట్టి దాన్ని దిస్ ఈస్ ది, అండ్ వీ నెవర్ బిలీవ్ దట్ దిస్ ఫెలో మైట్ హ్యావ్ డన్.
అండ్ ఇంతకంటే 5-6 సంవత్సరాల క్రితం కూడా మిస్సింగ్ కేసులు ఉండేవి కొంతమంది లేడీస్. ఆహా. ఇవన్నీ ఒకే టైప్లో ఉన్న మోడల్స్లు అనమాట. వీడు బ్రేక్ అయితే అప్పుడు ఈ తెలుస్తుంది. బ్రేక్ అవ్వడు కదా, ఈ బ్రేక్ అవ్వడని మాకు తెలుసు. ఈడు ఆల్రెడీ 70 years ఓల్డ్, గట్టిగానే ఉన్నాడు, ఫిజికలీ స్ట్రాంగ్. కాకపోతే మన మైండ్ ఈస్ సో హార్డ్. ఆ విధంగా వీ రీసెంట్లీ కలెక్టెడ్ ఆ రూమ్లో బ్లడ్ శాంపిల్స్ ఇన్ హిస్ హౌస్. ఎక్కడ అంటే ఏమంటాడు? అక్కడ ఏంటంటే వాడు చెప్పాలి కదా, ఈ హస్ టు ప్రూవ్ ఇన్ ది కోర్ట్. తర్వాత దాని ఇవన్నీ పీసెస్ ఈ మైట్ హ్యావ్ డన్ ఇన్ ది పీసెస్ అండ్ బర్న్. దే హ్యావ్ కలెక్టెడ్ 100 odd pieces of bones in his home. అవన్నీ కాల్చి పడేసేసి భూమిలో కలిపి పడేసి ఆ శాంపుల్స్ తీసుకొని ఇప్పుడు నవ్ దే ఆర్ డూయింగ్ ది DNA అనాలిసిస్ చేస్తూ ఉన్నారు దొరికిద్దని. వాళ్ళు ఈ పర్టికులర్ కేసుకి మాత్రం, రీసెంట్ జరిగిన కేసుకి మాత్రం ఎవిడెన్స్, వీ గాట్ ఎవిడెన్స్. 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం నుంచి మనిషి యాక్టివ్గా ఉన్నాడని తెలుస్తుంది. సార్ అటువంటి కేసులు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తారు. మీరు ఎంత సూపర్వైజన్ చేసినా కింద లెవెల్ వాళ్ళకి ఆల్రెడీ అది యూఏ కేసు మళ్ళీ ఎందుకు సార్ ఇవన్నీ తీస్తున్నారా, మనకు వేరే చాలా ఉన్నాయి కదా సార్ అని వాళ్ళు విసుక్కుంటారు. మరి అటువంటి వాళ్ళకి మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తారు? మరి ఇక పక్క నుండి ఒక్కోడానికి నార్మల్గా కొంతమంది యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు కొద్దిగా మన సపోర్ట్ ఇస్తే దే విల్ బి డూయింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇక్కడ చాలా మంది ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇది ఆల్రెడీ వీ వాంట్ ఓన్లీ ఫ్యూ ఆఫీసర్స్. టీంలో 4-5 ఉన్నారంటే ఒకడన్నా చాలు కదా, దే విల్ బి డూయింగ్ సమ్ వర్క్. వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, వాళ్ళు ఎంకరేజ్ వెన్ నార్మల్గా రిజల్ట్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ యూ విల్ బి గెట్టింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సార్ టోటల్ కేరళలో మెయిన్ ఛాలెంజ్ ఏముంటుందండి క్రైమ్లో? క్రైమ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రజెంట్ ప్రీవియస్లీ మనకి థెఫ్ట్ కేసెస్ ఏదో ఉండేవి మామూలుగా రొటీన్ కేసెస్. ఇప్పుడు అంతా టెక్నికల్ థెఫ్ట్స్ అంటే ఎకనామిక్ అఫెన్సెస్ వస్తున్నాయి. సంబడి హ్యాస్ డిస్క్రైబ్డ్ యాజ్ డిజిటల్ పిక్ పాకెటింగ్. డిజిటల్ పిక్ పాకెటింగ్, డిజిటల్ అరెస్ట్ కాదు, పిక్ పాకెటింగ్. అదేంటంటే మన ఇదివరకు ఫిజికల్గా పిక్ పాకెట్ చేసేవాళ్ళు, పాకెట్ పోయాయి. ఇప్పుడు మనం ఏంటంటే పాకెట్లో పైసలు డబ్బు పోతున్నాయి కదా. సో యువర్ బ్యాంక్ అకౌంట్ ఈజ్ లూటెడ్ బై సంబడి. సో డిజిటల్ పిక్ పాకెటింగ్. అవునా, నేను డిజిటల్ అరెస్ట్ చూసా, ఇది కూడా కొత్తగా పెట్టారు. డిజిటల్ పిక్ పాకెటింగ్, యు ఆర్ లూజింగ్ మనీ బట్ డిజిటల్ వే. ప్రతిరోజు ఎన్ని అకౌంట్స్లు పోతున్నాయి. సంబడీస్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, సంబడీస్ ఇది. ప్రతిరోజు ఎకనామిక్ అఫెన్సెస్ ఆర్ ఇంక్రీజింగ్. సైబర్ క్రైమ్ ఎంత ఉండొచ్చు? సైబర్ క్రైమ్ ఇక్కడ కేరళ స్టేట్ సైబర్ క్రైమ్స్ సేమ్ 5 or 8% ఆఫ్ నార్మల్ కేసెస్ ఉన్నాయి, 8 to 10%. కానీ ఎక్కువగా వైట్ కలర్. ఇక్కడికి వచ్చేటప్పటికి వైట్ కలర్స్ క్రైమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఆర్ దేర్. ట్రాఫిక్ యాక్సిడెంట్ వచ్చేటప్పటికి మాకు ఒక 4,200 people డైయింగ్ ఎవ్రీ ఇయర్. అండ్ వీ హ్యావ్ అరౌండ్ 50,000 కేసెస్ అయినా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఉంటాయి. డెన్సిటీ ఎక్కువ. అంటే టోటల్గా కేరళలో పబ్లిక్ ఎంతమంది, దాని తగ్గట్టు ఆ రేషియో ప్రకారం పోలీస్ ఉందా? పోలీస్ అంత లేదు, ఇట్స్ బిలో ది యావరేజ్. అండ్ మీ స్టేటే కదా, అన్ని స్టేట్లు అలాగే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ అలాగే ఉన్నాయి. కంపేర్ టు ది అదర్ ప్లేసెస్ లిటిల్ బిట్. మన మామూలుగా కేరళ అనేటప్పటికి లిటిల్ బిట్ డెవలప్డ్ టైప్లో అనేటప్పటికి వీ హ్యావ్ 750 per one police person per 750 అనుకుంటా. సార్ పబ్లిక్ కూడా ఫస్ట్ SHO ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇంకా పై ఆఫీసర్ అలా కింద DG వరకు వస్తారు, పై వరకు. ఆ యాక్సెస్ ఇవ్వడం అనేది మంచిది అనుకోవాలా, చెడుది అనుకోవాలా? దానివల్ల ఏమైనా మీకు హెడేక్స్ ఉంటాయి? ఇక్కడ వాట్ హ్యాపెన్స్ ఈస్ దట్ అవేర్నెస్ ఈస్ వన్ థింగ్. అవేర్నెస్ కూడా ఇప్పుడు ఏం చేసినా కానీ ఫస్ట్ SHOకి వెళ్తుంది. SHOకి వెళ్ళిన తర్వాత దే విల్ థింక్ దట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే ఎస్పీకి వెళ్తారు. తర్వాత ఇప్పుడు త్రివేంద్రం అనేటప్పుడు DGకి వెళ్తారు. 1 copy to SHO, 1 copy to SHO, 1 other copy to CP, DG, CM. అంతవరకు వెళ్ళిపోతారు, అంతవరకు వెళ్తుంది. బికాజ్ ఈ అఫెన్సెస్ ఆర్ పబ్లిక్ రిడ్రెసల్ మెకానిజం, గ్రీవియన్స్ రిడ్రెసల్ మెకానిజం అని ఆల్మోస్ట్ ఎవ్రీ లెవెల్లో పెడుతున్నారు. సో CMO ఆఫీస్ నుంచి దే విల్ బి మానిటరింగ్. 15 daysలో దేర్ ప్రాబ్లమ్స్ హ్యాస్ టు బి సాల్వ్డ్. అండ్ ఏదైనా ఎవరైనా పిటిషన్ ఇచ్చారంటే 15 daysలో సాల్వ్ చేయాలి. సో దానికోసం దే హ్యావ్ స్పెషల్ వింగే ఉంది.
సో ద సేమ్ పిటిషన్ దే విల్ బి సెండింగ్ టు డిఫరెంట్ అదాలత్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. డీజీ లెవెల్లో డీజీ విల్ బి కండక్టింగ్ అదాలత్స్, ఎస్పీ లెవెల్లో, కమిషనర్స్ లెవెల్లో, ఎవ్రీ లెవెల్లో ఈ విధంగా చేయడం వల్లతో పాటు సమ్టైమ్స్ ఇట్స్ పుట్ బర్డెన్ ఆన్ ది సిస్టమ్. అది ఉంది. దర్ ఈస్ సేమ్ లిటిగెంట్ ఫెలో ఉంటారు కదా, లిటిగెంట్సే ఉన్నారు. అండ్ దే విల్ టేక్ అవే ది అదర్స్ ఫెలోస్ టైమ్స్ బికాజ్ మనకి రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్. ఇఫ్ సంబడి ఈస్ గివింగ్ పిటిషన్ టు సీఎం పిటిషన్ ఇచ్చారు, డీజీకి పిటిషన్ ఇచ్చారు, స్టేషన్లోకి ఇచ్చారు, అన్ని సేమ్ పిటిషన్సే, సేమ్ ఇష్యూయే, కానీ ఇన్ని ఛానల్స్కి పిటిషన్లు ఎత్తుంటారు వీళ్ళు. అల్టిమేట్లీ ఇట్ గోస్ టు ది ఎస్హెచ్ఓ ఓన్లీ. అవును. ప్రాబ్లం ఏంటంటే ఎస్హెచ్ఓ ఈజ్ బర్డెన్ విత్ సో మెనీ ఇష్యూస్, అవన్నీ డీల్ చేయడానికి అక్కడ ఎనఫ్ స్ట్రెంగ్త్ లేదు. సో అదొక్కటే కాకుండా సార్, ఎస్హెచ్ఓకి ఇస్తారు, ఎస్పీ గారికి ఇస్తారు, డీజీకి ఇస్తారు, అగైన్ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఎస్పీకి ఇస్తుంటారు. అదే పిటిషన్, అదే కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు అటాక్ ఉంటుంది కదండి. అది కొంతమంది లిటిగెంట్స్ దే విల్ బి క్రియేటింగ్ ప్రాబ్లమ్. కొంతమందికి దే విల్ థింక్ దట్ పిటిషన్ ఇయటమే అలాగ డ్యూటీ లాగా వాళ్ళు కొంతమంది ఉంటారు. జెన్యున్ ప్రాబ్లమ్స్ ఉంటే దట్ ఈస్ ఓకే. బట్ అదనే దిస్ ఈస్ రిసోర్సెస్. సమ్టైమ్స్ మన ఊరిలో అంటే పిటిషన్ ఇటాకే జనాలు భయపడతారు. ఇక్కడేమో పిటిషన్లు ఇచ్చి దాన్ని ఒకళ్ళు ఇచ్చే కూడా కాకుండా నలుగురికి ఎత్తుంటారు, 10 మందికి ఎత్తుంటారు. ఇచ్చి మన ఫీడ్బ్యాక్ అడుగుతారు. అదే ఓవర్ ఫ్రీడమ్కి అసలు లెస్ ఫ్రీడమ్కి 2 ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. అదే ఇది ఎక్స్ట్రీమ్ లాగా ఉంది. ఇది ఎక్స్ట్రీమ్. కాపీ టు ఎస్పీ, కాపీ టు డీజీ, కాపీ టు సీఎం. ఇది ఎక్స్ట్రీమ్. 4 ఛానల్స్ కూడా ఫీడ్బ్యాక్ కావాలి అడిగి. 4 ఛానల్ నుంచి కొంతమంది ఇంకా అన్ని ఆర్టీఐలో కేసులు మళ్ళీ రిప్లైలు కూడా తీసుకుంటారు. ఆ ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిటిషన్ ఈజ్ గోయింగ్ టు ది సీఎం ఆఫీస్కి పోయిందంటే అక్కడే చెప్తారు, కండక్ట్ ద ఎంక్వైరీ, గివ్ ఏ కాపీ టు ది పిటిషనర్, దెన్ సెండ్ ది కాపీ టు రిప్లై అని. సో ఈ కాపీ ఆటోమేటికల్లీ ఏం కండక్ట్ చేసామనేది వాళ్ళకి కాపీ ఇవ్వాలి. వాళ్ళు ఆ కాపీ తీసుకొని వాళ్ళకి కావాల్సిన రీతిలో ఉందా లేదా, న్యాయం జరిగిందా లేదా అని మళ్ళీ దాని మీద ఆర్టీఐ అప్లికేషన్ పెడతారు. సార్, ఈ ఇష్యూని షార్ట్అవుట్ చేయడానికి టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒక సివిల్ సంబంధించిన ఒక పోర్టల్ ఓపెన్ చేసి ఆ పోర్టల్లోనే మనం ఈ కంప్లైంట్ పెట్టామనుకుంటాం. ఆల్రెడీ ఆ డేటా వస్తుంది, ఏ సంవత్సరం పెట్టాడు, ఎన్నిసార్లు పొల్యూషన్కి వచ్చాడు, అది పెడితే కొంచెం మీకు రిలీఫ్ ఉంటుంది. మామూలుగా ఇప్పుడు స్టేషన్స్లో సిటిజన్ చార్టర్స్ ఉన్నాయి. సిటిజన్ చార్టర్స్ అన్ని లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా మనకి డిజిటల్ మెకానిజం వచ్చిన తర్వాత దర్ ఇస్ సిస్టమ్స్ ఆర్ ఇంప్రూవింగ్. బట్ స్టిల్ కొన్ని స్టేషన్స్కి వచ్చేటప్పటికి మనం ఏదైనా జెన్యూన్ ప్రాబ్లమ్స్ స్టిల్ 100% అడ్రస్ చేసే స్టేజ్కి వెళ్ళా. ఇప్పుడు స్టిల్ సమ్ ప్రాబ్లమ్స్ విల్ బి కమింగ్ అప్. జెన్యూన్ ఉన్న వాళ్ళు మీకు కంటెంట్ అర్థమైపోతుంది. వాడు లిటిగెంట్ పెడుతున్నా కూడా మనకి ట్రాన్స్ఫర్ అవ్వగానే వస్తుంటాడు అదే కంప్లైంట్, అదే ఇది. కొంతమంది సొసైటీ కదా, హ్యూమన్ సొసైటీలో ఇటువంటి క్యారెక్టర్స్ కొంతమంది ఉంటానే ఉంటాయి. అవును, కొంతమంది జెన్యున్ పిటిషన్స్ ఉంటారు, వాళ్ళు కొంతమంది టైం వేస్ట్ అవుతాయి కదా, టైం వేస్ట్ అవుతుంది. కానీ మనం దాన్ని segregate చేయడం కష్టం కదా. రియల్ విక్టిమ్ కి న్యాయం రియల్ విక్టిమ్ కి దర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇస్ దేర్. బట్ సమ్ ఆఫ్ దెమ్ దిస్ ఈస్ సొసైటీ ఇస్ మిక్స్డ్ ఆఫ్ సో మెనీ పీపుల్. సార్, ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్కి వచ్చే ట్రెడిషనల్ క్రైమ్ ఉంటుంది, పలానా ఏరియాలో మరి పనుల్లో ఏదంటే ఇంకో ఈ దొంగతనం జరిగిందంటే వీళ్ళే చేశారంటే మీ క్రైమ్ పార్టీ చెప్పేస్తారు. ఇప్పుడు చదివినాడు అందరూ కూడా క్రిమినల్స్గా మారిపోతున్నారు కొంతమంది. వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు మరి పర్టికులర్గా కేరళలో? ఇప్పుడు మామూలుగా ప్రాబ్లమ్స్ ఈస్ ఎకనామిక్ అఫెన్సెస్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. పర్టికులర్లీ ఇప్పుడు ది పీపుల్ హూ ఆర్ కమిటింగ్ ది ప్రాబ్లమ్స్, దే ఆర్ గెటింగ్ ది మనీ, ట్రాన్స్ఫరింగ్ ది టు డిఫరెంట్ లేయర్స్. ఈ లేయర్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు knowingly unknowingly genuine people are coming into their accounts are also being being blocked. అప్పుడు మనకు అర్థమవుతుంది బ్లాక్ చేసిన తర్వాత ఎవరు ఇన్వాల్వ్ అవుతుందంటే చదువుకునే పిల్లలు, కంప్యూటర్ డిగ్రీ చదువుకునే పిల్లలు, వీళ్ళందరూ చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళని ఎందుకంటే మీరు ఇన్వాల్వ్ అయ్యారంటే నాకు తెలియదు, మేము హ్యావ్ డన్ ఏ వర్క్, మా ప్రాజెక్ట్ వర్క్ లాగా వచ్చింది, సో ఐ హ్యావ్ డన్ సమ్ ప్రాజెక్ట్ వర్క్, సో ఐ గాట్ సమ్ మనీ. అదే కాల్ సెంటర్ లాగా వచ్చేసింది. సో మనం ఈ రియాక్షన్ చేసేటప్పుడు దీస్ ఆర్ ఆల్ ది ఇన్వాల్వ్డ్ ఇన్ ది చైన్ ఆఫ్ ఈవెంట్స్. knowingly unknowingly they are being involved. Plus then most of the accounts are being leaked to so many people. All the margin free shops gaani, the shops and all the bank details are being known to our accounts are known. Otherwise how our accounts are being treated are being somebody is selling our data breaches వస్తున్నాయి.
ఎకనామిక్ అఫెన్సెస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఛాలెంజెస్ దట్ హౌ టు ఐడెంటిఫై దిస్ పీపుల్ అంటే ఇక్కడ మనకి అవేర్నెస్ లేదు అంటే కష్టమే. మనకి ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ జరుగుతున్నాయి, వీఆర్ గివింగ్ రెగ్యులర్ అవేర్నెస్ క్లాసెస్ టు ది పబ్లిక్. ఇక్కడ ఒక వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ రైట్స్. ఒకటి డ్యూటీస్లో దే ఆర్ నాట్ మచ్ ఆఫ్ కన్సర్న్ విత్ దర్ డ్యూటీస్, బట్ యాక్టివ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఉంటాయి. సో దే డూ బీ యాక్టివిటీస్ స్కూల్స్లో కానీ, అండ్ స్కూల్స్లో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ అని ఒక ప్రాజెక్ట్ కేరళ పోలీస్ వచ్చింది కదా. సో దోస్ చిల్డ్రన్ విల్ బీ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అందుకని డిసిమినేషన్ మెకానిజం, ఎడ్యుకేటింగ్ మెకానిజం ఈజ్ ఫార్ బెటర్ దాన్ ది ఎనీ అదర్ స్టేట్స్లో. అందుకని దే విల్ బి లిటిల్ బిట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దీస్ పీపుల్ ఆల్సో అగైన్ ఇన్వాల్వ్ ఉంటుంది. చీటింగ్ కూడా ఎక్కువ జరుగుతూనే ఉంటుంది. ది సేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ చెప్పినా కానీ స్టిల్ దే విల్ బి సబ్జెక్టెడ్ టు చీటింగ్. సార్, డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ కేరళలో పబ్లిక్కి పోలీసు మధ్యన గ్యాప్ ఉంటుంది, పెరిగిందా తగ్గిందా? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నుంచి కంపేరిటివ్ అదర్ ప్లేసెస్ యాక్సెసిబిలిటీ ఎక్కువ పబ్లిక్కి, బికాస్ ది పొలిటీషియన్స్ ఆర్ హైలీ యాక్సెసిబుల్. Highest authorities, law making authority, when they are accountable, then they will force any other down the level. We are also become accessible to others అనమాట. సో ముందు ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, అప్పుడు టెక్నాలజీ లేదు, బట్ స్టిల్ ఆ టైంలో కూడా పీపుల్ ఆర్ యాక్సెసిబుల్. వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు లాస్ట్ 23 years నుంచి చూస్తున్నాం. అప్పుడు ఇద్దరు వార్డ్ మెంబర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఎవ్రీ సాటర్డే సండే వచ్చిందంటే దే విల్ బి ఆల్వేస్ ఇన్ దర్ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ దే విల్ బి విజిటింగ్. ఎక్కడ పెళ్లి జరిగినా, ఎక్కడ డెత్ ఆర్ బర్త్, దే విల్ బి దేర్. ఎవ్రీ ఫంక్షన్ అక్కడ ఉంటారు. మన వాళ్ళు ఎవరు కనిపించరు ఇక్కడ. ఫర్ దమ్ ఇది 2-3% విల్ మేక్ ది దే విల్ చేంజ్ దేర్ ఎమ్మెల్యేహుడ్. అందుకని దే ఆర్ వెరీ అవేర్ అండ్ ఎవ్రీవేర్ దే విజిబిలిటీ ఈజ్ దేర్ అండ్ దే ఆర్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సార్, పబ్లిక్ ఇక్కడ లా ఒబే చేస్తారా లేదా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు? దే విల్ బి ఒబేయింగ్ వన్, ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. బికాస్ ఇట్ ఇస్ లైక్ ఏదైనా ఎడ్యుకేటెడ్ అని చెప్తాం, లిటరేట్ అని అన్నీ చెప్తాం, బట్ స్టిల్ దే ఆల్సో వాంట్ దేర్ క్వశ్చన్, దే స్టార్టెడ్ క్వశ్చన్ ఎవ్రీథింగ్, అది చేసేది చేసామని. బట్ ఇట్స్ లైక్ ఏంటంటే మనకి అంత నాలెడ్జ్ ఉంది, మోస్ట్ ఆఫ్ ది వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హాఫ్ నాలెడ్జ్. కానీ ఒక్కొక్కసారి మీ దగ్గరికి అంటే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అవ్వడం సబ్జెక్టు ప్లస్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పబ్లిక్ కాబట్టి ఒక సెక్షన్లకి వాళ్ళే కంప్లైంట్, వాళ్ళే సెక్షన్ చెప్పుకొని వస్తుంటారు. సార్ ఈ కంప్లైంట్ ఇది, ఈ సెక్షన్ పెట్టండి, వాడిని అరెస్ట్ చేయండి ఇవని. అప్పుడు మీకు ఏమైనా ఎందుకు అవి గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయలేవు కొన్ని విషయాలు, అంటే కొన్ని సెక్షన్లు కూడా అటువంటి ఆర్గ్యూ చేసే వాళ్ళతో ఏమనిపిస్తుంటుంది మీకు? ఆల్ టైప్ ఆఫ్ పబ్లిక్ ఉంటారు. ఇప్పుడు సంబడీ ఆల్రెడీ విత్ సెక్షన్స్ అంటే he might have went for the advocate, he might have taken the advice of the advocate, so automatically there may be some genuinity ఉంటుంది, so 50-50%. సో then we will enquire అందులో దేనికి ఎంతవరకు అప్లికబుల్ ఉంటే దాన్ని ఆ సెక్షన్స్ మాత్రం పెడతాం, మిగతా డిలీట్ చేసేస్తూ ఉంటాం. అప్పుడు క్వశ్చన్ చేయడం ఈ సెక్షన్ వస్తుంది కదా నార్గు చేస్తారు. ఇంకా నువ్వు విల్ ట్రై టు కన్విన్స్ దెమ్, ఇది లేదురా అంటే అయితే ఎవిడెన్స్ పట్టరామని చెప్తాం, వాళ్ళ దగ్గర ఉండవు కదా. అప్పుడు ఆటోమేటికల్లీ ఇది లేదురా అంటే దెన్ దే విల్ గో టు ది హైయర్ అథారిటీస్. అక్కడ పోయినా కానీ జరిగేది ఇదే కదా సంగతి. కొంతమంది కంటాగరస్ లిటిగెంట్ ఎలిమెంట్స్ విల్ బి దేర్, వాళ్ళని హ్యాండిల్ చేస్తూనే ఉండాలి, వాళ్ళని ఎంగేజ్ చేయాలి. ఎంగేజ్ చేయకపోతే మనకి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. అందుకని మేము ఎంగేజ్ చేస్తూనే ఉంటాం డిఫరెంట్ లెవెల్స్లో. వాళ్ళ లెవెల్లో ఎంగేజ్ చేస్తాం, మైండ్ వర్క్ ఇస్తుంటారు ఏదో ఎంగేజ్ చేయాలి. బికాస్ దే విల్ గో టు ది ఆర్టీఐ వెళ్తారు, లేకపోతే హైకోర్టుకి వెళ్తారు. కొంతమంది యాక్టివిజం అని చెప్పి ఇదే పనిలోనే ఉంటారు. సో దే విల్ బి సమ్ ఆఫ్ దర్ నోన్ యాక్టివిస్ట్ ఫర్ ఆల్ ది స్మాల్ ఆర్ బిగ్ ఇష్యూస్ దే విల్ బి టేకింగ్ అప్. ఓకే, వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంటాయండి ఏమన్నా ఇక్కడ? తమిళనాడు గ్యాంగ్ ఉంటుంది రామ్జీ ముఠా అని, అంతే ఉండదా? అంటే లోకల్గా ఉంది వైట్ కలర్స్ చీటింగ్ ఇవే ఎక్కువ. చీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది స్మాల్ లెవెల్లో. మన వైపు అంత ఆర్గనైజ్డ్, అంత హెవీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ లేదు.
సార్ ఫైనల్గా చెప్పండి. ఎకనామిక్ యాక్టివిటీస్ తక్కువ కదా ఇక్కడ. అవును, ఇఫ్ యూ హ్యావ్ ఎకనామిక్ యాక్టివిటీస్ వెన్ ఎవర్ దెర్ ఇస్ రియల్ ఎస్టేట్, ఇఫ్ దెర్ ఈస్ ఇన్వాల్వింగ్ కానీ ఇక్కడ లాట్ ఆఫ్ గోల్డ్ డ్రగ్ కూడా ఉంటుంది కదా. ఇక్కడ హవాలా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ గోల్డ్ డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ ఆర్ ఎక్స్టెన్సివ్ స్పాయిలింగ్. గోల్డ్ ఈజ్ ఆల్సో దేర్. Gold GST they will be doing some activities, but still some activity is there. But those our side activities and real estate ఆ టైప్లో తక్కువ. రియల్ ఎస్టేట్ స్టేట్ కదా, ల్యాండ్ తక్కువ ఉంటుంది. ల్యాండ్ తక్కువ, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ తక్కువ, ఇండస్ట్రీస్ లేవు కదా. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? మామూలుగా మనం ప్యాషన్ రాను ఒకటి. If you are committed for service, you can do. And this is a great service. Great service, and you can do some justice, and you can have a satisfaction for you have doing some justice. And some people change. You can change. You can bring some changes in the lives of the people. Because direct ga కొంతమంది ఎవరు పోలీస్ స్టేషన్కి వచ్చేది ఎవరంటే దోస్ పీపుల్, పూర్ పీపుల్ విల్ బి కమింగ్ అప్ పోలీస్ స్టేషన్. ఇఫ్ యూ కెన్ జెన్యూన్లీ హెల్ప్ దెమ్, దే ఆర్ మోర్ మర్చిపోకుండా వాళ్ళు ఎక్కువ జ్ఞాపకం చేసుకుని వాళ్ళే ఎక్కువ అంటుంటారు. కొంతమంది ఇఫ్ దే ఆర్ రిమెంబరింగ్, వాళ్ళు మధ్యలో కనిపించి చెప్తూ ఉంటారు, సార్ మీరు అట్ట చేశారు కాబట్టి మేము అట్ట వచ్చాం, లేకపోతే మా లైఫ్ అట్ట చేంజ్ అయిందని. దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దోస్ థింగ్స్. పర్టికులర్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ హార్ట్ ఫర్ హెల్పింగ్ అదర్స్, దెన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్. ఓకే. పోలీస్ స్టేషన్కి వచ్చేవారు బాధితులు సామాన్యులు వస్తారు కాబట్టి వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలంటున్నారు స్పర్జన్ గారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి, స్టేషన్కి వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళు మీకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి ఎప్పుడైనా కనబడినా మీకు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి పోలీస్ బాధితులకు న్యాయం చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ డిపార్ట్మెంట్ అంటున్నారు స్పర్జన్ గారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, మంచి సర్వీస్ చేయండి. మీకే కాదు మీ కుటుంబాలకు కూడా మంచి పేరు ఉంటుంది డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఈ వారం స్పర్జన్ గారు సెక్షువల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాజులవర్తి స్పర్జన్ కుమార్, 2002 బ్యాచ్ IPS ఆఫీసర్, కేరళ క్యాడర్. ఐ డ్రీమ్స్ ఈ ప్రాజెక్ట్ రియల్లీ వెరీ ఎంకరేజింగ్. సమ్టైమ్స్ ఎక్స్పోజింగ్ ది బ్యూరోక్రాట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు బ్యూరోక్రాట్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, ఎన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారు, అదన్నీ ఆ విషయాలన్నీ అంతా తెలుగు ప్రజానికానికి అందించడంలో ఐ డ్రీమ్ పాత్ర ఎంతో చాలా గొప్ప పనిగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు వరకు ఎంతో మంచి వర్క్స్ 600 బ్యూరోక్రాట్స్ని ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందని చెప్తా ఉంటే పర్టికులర్లీ ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. ఎంతమంది ఉన్నారా అని చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలామంది ఎవ్రీ ఇయర్ చాలా బ్యూరోక్రాట్స్ సెలెక్ట్ అవుతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. ఎంతో నేషనల్ బిల్డింగ్లే దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ దేర్ సర్వీసెస్. దే డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ వర్క్స్ డిఫరెంట్ ఏరియాస్లో. చెరగరాని ముద్ర వేసిన ఎంతో బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వాళ్ళందరి యాక్టివిటీస్ని ఒక్క ప్లాట్ఫామ్లోకి ఐ డ్రీమ్స్ పట్టుకొస్తుందంటే ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఐ డ్రీమ్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. I Dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.